general chemistry. From here we will expect approximately 3 to 4 questions. ఇక్కడ నుంచి మనకి 3 నుంచి 4 ప్రశ్నలు రావచ్చు. దాంట్లో మనకి గ్రూప్స్ ఎలిమెంట్స్ డిస్కషన్ చేస్తూ ఉంటే వాటి గురించి అర్థమవుతూ ఉంటుంది. గ్రూప్స్ ఎలిమెంట్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ తీసుకుందాం. 1A గ్రూప్ ఎలిమెంట్స్. దీంట్లో నుంచి చూస్తే ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంటే మన జనరల్ కెమిస్ట్రీకి కనెక్ట్ అయిపోతాం. ఫస్ట్ది హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, cesium, francium. These are belongs to first A group elements. Hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium, francium. వీటిని మనం ఏమన్నాము అంటే ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఆల్కలీ మెటల్స్ అన్నప్పుడు కేవలం ఇవి మాత్రమే ఉంటాయి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. బికాస్ హైడ్రోజన్ ఈస్ నాట్ ఏ మెటల్. హైడ్రోజన్ అది మెటల్ కాదు, ఓన్లీ ఎలిమెంట్. కాబట్టి ఇవి మాత్రమే మెటల్స్ అవుతాయి. ఆల్కలీ మీన్స్ అర్థం ఏంటిది? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్కలీ మీన్స్ యాష్ ఆఫ్ ద ప్లాంట్స్. యాష్ ఆఫ్ ద ప్లాంట్స్ మొక్కల బూడిద నుంచి లభిస్తవి అన్నమాట. ఇందులో సోడియం అండ్ పొటాషియం ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద బోత్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద యాష్ ఆఫ్ ద ప్లాంట్స్. ఇవి మొక్కల బూడిద నుంచి లభిస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఆల్కలీ మెటల్స్ అని చెప్తున్నాం. సాఫ్టెస్ట్ మెటల్స్ ఆల్సో దీస్ టూ, సోడియం అండ్ పొటాషియం ఆర్ నోన్ యాజ్ సాఫ్టెస్ట్ మెటల్. మృదువైన లోహాలు అని కూడా వీటిని చెప్తాం. హైడ్రోజన్ నుంచి వద్దాం, మనం జనరల్గా మాట్లాడుకుందాం వీటికి సంబంధించినవి. హైడ్రోజన్. హైడ్రోజన్ ఈజ్ ఇన్ ద సన్ అండ్ స్టార్స్. సూర్యుడి దగ్గర, నక్షత్రాల దగ్గర అధిక శక్తికి, ఉష్ణోగ్రతలకు కారణం ఎవరు అంటే హైడ్రోజన్ మూలకం. కేంద్రక సంలీన చర్యలు డ్యూ టు ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఇట్ హ్యాస్ ద హై టెంపరేచర్ అండ్ హై ఎనర్జీ. అక్కడ అధిక శక్తి, అధిక ఉష్ణోగ్రతలకు కారణం హైడ్రోజన్ మూలకం. హైడ్రోజన్ ఎవరు కనుక్కున్నారు? ఇట్ వాజ్ డిస్కవర్డ్ బై హెన్రీ క్యావెండిష్. హెన్రీ క్యావెండిష్ అనే సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు. హైడ్రోజన్ మీన్స్ ఇన్ ద గ్రీక్ లాంగ్వేజ్ వాటర్. దీనికి గ్రీకు భాషలో హైడ్రోజన్ అంటే అర్థము మనకి నీరు అని అర్థం, వాటర్. ఓకే, సో హియర్ ఆఫ్టర్ దిస్ హైడ్రోజన్ ఇన్ ద లిట్మస్ టెస్ట్ ఇట్ ఈస్ న్యూట్రల్. మనం లిట్మస్ పరీక్ష చేసినప్పుడు అది తటస్థంగా ఉంటుంది, ఆమ్లం కాదు, క్షారం కాదు. దీన్ని మనము ఆక్సి హైడ్రోజన్ ఫ్లేమ్స్లలో ఉపయోగిస్తాం. ఇన్ ద ఆక్సి హైడ్రోజన్ ఫ్లేమ్స్ it has the temperature 2400 degrees centigrade. 2400 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది ఆక్సి హైడ్రోజన్ మంటలలో. హైడ్రోజన్ను మనము కృత్రిమంగా పెట్రోల్ తయారు చేసే పద్ధతి బెర్జియస్లో ఉపయోగిస్తాం. బెర్జియస్ పద్ధతి ద్వారా కృత్రిమంగా పెట్రోల్ తయారు చేయడంలో హైడ్రోజన్ని మనం ఉపయోగిస్తాం. ఈ హైడ్రోజన్ని మనము నూనెలను హైడ్రోజనీకరణం చేసే ప్రక్రియలో కూడా ఉపయోగిస్తాం. దిస్ హైడ్రోజన్ ఈస్ యూజింగ్ ఇన్ ద హైడ్రోజనేషన్ ఆఫ్ ఆయిల్స్ ఫర్ కన్వర్టింగ్ unsaturated oils to saturated oils. This is the matter about the hydrogen. Lithium గురించి చూద్దాం. Here, lithium is the lightest metal. అతి తేలికైన లోహము. అతి తేలికైన లోహము ఎవరు అని అడిగితే లిథియం. మరి బరువైన లోహము, దట్ హెవీయెస్ట్ మెటల్, ఆస్మియం. ఆస్మియం ఏమో మనకి బరువైన లోహము, హెవీయెస్ట్ మెటల్ ఆర్ హై డెన్సిటీ మెటల్. హియర్ లిథియం ఇస్ ద లైటెస్ట్ మెటల్, తేలికైన లోహం. ఇక్కడ లిథియం అనే దాన్ని మనం బ్యాటరీల తయారీలో ఉపయోగిస్తాం. నౌ డేస్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్యాటరీస్ lithium ion batteries we are using. That lithium ion batteries nothing but lithium only we are using. This lithium, sodium, potassium, rubidium, cesium, francium, these are all nothing but this 1A group elements, alkali metals having the high reactivity. మొదటి గ్రూప్ మూలకాలకి చర్యాశీలత ఎక్కువ. వీటి చర్యాశీలత ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని కిరోసిన్లో భద్రపరుస్తారు. బట్ వన్ థింగ్, లిథియం ఈజ్ ప్రిజర్వింగ్ ఇన్ ద వ్యాక్స్. దీన్ని మాత్రము మైనంలో భద్రపరుస్తాం. దిస్ ఈజ్ ద క్వశ్చన్. లిథియం లోహమును దాని అధిక చర్యాశీలత కారణంగా
మైనంలో భద్రపరుస్తాం. సోడియం లోహమును, సోడియం ఈజ్ ఎ మెటల్, సోడియం లోహమును దాని అధిక చర్యాశీలత కారణంగా కిరోసిన్లో భద్రపరుస్తాం. సోడియం ఈజ్ ప్రిజర్వింగ్ ఇన్ ద కిరోసిన్ డ్యూ టు ఇట్స్ రియాక్టివిటీ. సోడియం లోహంనేమో కిరోసిన్లో భద్రపరుస్తున్నాం, లిథియం లోహంనేమో మైనంలో భద్రపరుస్తున్నాం వాటి చర్యాశీలతల కారణంగా, అధిక చర్యాశీలత కారణంగా. ఇది మనకు కావాల్సింది. సోడియంను మళ్ళీ మనము ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. రబ్బర్ను పొలిమెరీకరణం చెందించే ప్రక్రియ ఐసోప్రెన్ నుంచి మనము పొలిమెరీకరణం చెందించి రబ్బర్ తయారు చేసే ప్రక్రియలో మనకి సోడియంను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాం. ఈ సోడియం అనున్నది మనకి ఆక్సిజన్తో మండించినప్పుడు బంగారు రంగు మంటలో కనిపిస్తుంది, గోల్డెన్ ఫ్లేమ్. వైల్ వి బర్న్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ విల్ గివ్ ద గోల్డెన్ ఫ్లేమ్. రైట్, హియర్ సీజియం అండ్ పొటాషియం, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, కూరగాయలు మనకి పండ్లలో ఎక్కువగా ఉండేది పొటాషియం. ఓకే, రుబీడియం ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ద గ్లోబల్ నావిగేషన్ అండ్ సీజియం ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ద అటామిక్ క్లాక్స్, పరమాణు గడియారాలలో ఉపయోగిస్తున్నాం. మనకి ఇప్పుడున్న గడియారాలన్నిట్లలో అతి ఖచ్చితంగా కాలాన్ని సూచించేది ఎవరు అంటే అటామిక్ క్లాక్స్, పరమాణు గడియారం అతి ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. సీజియం డినోట్స్ పర్ఫెక్ట్లీ, cesium using atomic clocks, so those atomic clocks denotes perfect time. అతి ఖచ్చితంగా సమయాన్ని సూచించేది పరమాణు గడియారాలు. అండ్ ఫ్రాన్షియం, this one also radioactive metals. Okay, right, you see lithium batteries, sodium rock salt, potassium fruits and vegetables, rubidium global navigation, cesium atomic clocks. So here from these combinations, sodium and potassium combinations are asking in the examination. Chemical name, formula and their general name. Once we see first one, NaCl, this is the formula. NaCl is the formula. So its chemical name is sodium chloride. సోడియం క్లోరైడ్ దీని రసాయన నామం. దీన్ని సాధారణంగా ఏమని పిలుస్తాం? రాక్ సాల్ట్, రాతి ఉప్పు అని చెప్తాం. పచ్చళ్ళు నిల్వ ఉంచడానికి వాడుతున్నాం, ప్రిజర్వింగ్ ఆఫ్ ద పికిల్స్. సోడియం క్లోరైడ్, రాక్ సాల్ట్. రైట్, సో నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్, KCl we are saying. Cl having chloride, K potassium, potassium chloride, KCl. This is we are calling as Sylvine. Sylvine we are saying. Sylvine potassium chloride general name. దీన్ని సిల్వైన్ అని పిలుస్తున్నాం, దీన్నేమో రాక్ సాల్ట్ అని పిలుస్తున్నాం. ఈ సోడియంకి పొటాషియంకి సంబంధించిన రెండు క్లోరైడ్లు చెప్పుకున్నాం. నెక్స్ట్ హైడ్రాక్సైడ్లు చూద్దాం. NaOH, సోడియం హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్, OH ఉన్నప్పుడు హైడ్రాక్సైడ్ అన్నాం, సోడియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ క్యాస్టిక్ సోడా. దీన్ని మనం క్యాస్టిక్ సోడా అని పిలుస్తాం. జనరల్ నేమ్లో సాధారణ నామము క్యాస్టిక్ సోడా. మనకు కాస్మెటిక్స్ ప్రిపరేషన్లో ఉపయోగిస్తాం, అలంకరణ సామాగ్రి తయారీలో ఉపయోగిస్తాం. ఎవరిని? సోడియం హైడ్రాక్సైడ్, క్యాస్టిక్ సోడా. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎ KOH, క్యాస్టిక్ పొటాష్. క్యాస్టిక్ పొటాష్. సో దిస్ ఈస్ క్యాస్టిక్ పొటాష్ general name. Potassium hydroxide chemical name. Potassium hydroxide chemical name and potassium hydroxide. So here general name here caustic potash. It is using in the preparation of toilet soaps. మనకి శరీర శుభ్రత సబ్బుల తయారీలో దీన్ని ఉపయోగిస్తాం. సో పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ ప్రిపరేషన్ ఇన్ ద వాషింగ్ సోప్స్. ఇది బట్టల సబ్బు, ఇదైతేనేమో శరీర శుభ్రత సబ్బులు. నెక్స్ట్ హియర్ ఆఫ్టర్ Na2CO3 10H2O, సోడియం కార్బోనేట్. సోడియం కార్బోనేట్, Na2CO3 10H2O, సోడియం కార్బోనేట్. కెమికల్ నేమ్, రసాయన నామం. మరి దీనికి సాధారణ నామం ఏం చెప్తాము? బట్టల సోడా, ఉతికే సోడా, చాకలి సోడా, వాషింగ్ సోడా సింప్లీ. నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఫర్ రిమూవల్ ఆఫ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ we use సోడియం కార్బోనేట్. మనము నీటి యొక్క శాశ్వత కాఠిన్యతను తొలగించడానికి సోడియం కార్బోనేట్ను ఉపయోగిస్తాం. అండ్ నెక్స్ట్
We have NaHCO3, sodium bicarbonate. Sodium bicarbonate. Sodium bicarbonate is nothing but this is our chemical name, sodium bicarbonate. Baking soda, bajjila soda, vanta soda, purila soda, we are saying. This is simply baking soda. Sodium bicarbonate. So a small change is there. This is sodium carbonate. This is sodium bicarbonate. So here sodium bicarbonate, NaHCO3. It is using as a soda acid in the fire extinguishers. అగ్నిమాపక యంత్రాలలో సోడా ఆమ్లంగా ఉపయోగిస్తాం. ఎవరిని? NaHCO3, sodium bicarbonate or sodium hydrogen carbonate. These are about the carbonates. And next we have NaNO3, sodium nitrate. It is sodium nitrate. Sodium nitrate, it is calling as in our local language general name chili saltpeter. Chili saltpeter. Which one? Sodium nitrate. And one more is there, KNO3, potassium nitrate. Potassium nitrate, this is known as Bengal saltpeter or Indian saltpeter. In Telugu సూర్యకారం ఆల్సో సెయింగ్. దీని తెలుగులో సూర్యకారం అని కూడా పిలుస్తాం. ఇండియన్ సాల్ట్పీటర్ అన్న, బెంగాల్ సాల్ట్పీటర్ అన్న ఇదే. ఏది? పొటాషియం నైట్రేట్. సోడియం నైట్రేట్ అయితే చిలీ సాల్ట్పీటర్ అని చెప్తాం. దీస్ ఆర్ ద నైట్రేట్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సల్ఫేట్స్. Na2SO4, సోడియం సల్ఫేట్ ఈస్ దేర్. దీన్ని మనం సాల్ట్ కేక్ అని చెప్తాం లేదా మిరాబిలైట్ అని చెప్తాం. నెక్స్ట్ Na2SiO3, సోడియం సిలికేట్. దీన్ని వాటర్ గ్లాస్ అని చెప్తాం. Na2SiO3, సోడియం సిలికేట్, వాటర్ గ్లాస్. అండ్ నెక్స్ట్ Na2S2O3 2H2O, సోడియం థయోసల్ఫేట్. దీన్ని మనం హైపో అని పిలుస్తాం. హైపో. It is calling as hypo. It is using as fixing agent in the photography. ఫోటోగ్రఫీలో దీనిని ఫిక్సింగ్ కారకంగా ఉపయోగిస్తాం. Na2S2O3 2H2O. సో దీన్ని ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ కారకంగా ఉపయోగిస్తున్నాం. Na2S2O3 2H2O. And next we have Na2CO3 only. It is known as soda ash. దీన్ని మనము సోడా యాష్గా పిలుస్తాం. Na2CO3 10H2O ఉంటేనేమో సోడియం కార్బోనేట్. Na2CO3 ఉంటే మాత్రము సోడా యాష్ అని చెప్తాం. వన్స్ యు సీ at here we have these chemical names and formulas and general names. Sodium chloride NaCl, rock salt. Here potassium chloride KCl, Silvine. Sodium hydroxide NaOH, caustic soda. KOH, potassium hydroxide, KOH, caustic potash. Sodium carbonate Na2CO3 10H2O. This is washing soda. Sodium bicarbonate or sodium hydrogen carbonate, it is baking soda. Sodium nitrate NaNO3, chili saltpeter. Potassium nitrate KNO3, this is Indian saltpeter or Bengal saltpeter. Sodium sulfate Na2SO4, it is known as mirabilite or salt cake. Next Na2SiO3, this is known as sodium silicate. It is calling in our general language general name water glass. Na2S2O3 2H2O, sodium sulfate, so thiosulfate. Hypo, we are saying as a hypo, general name hypo. It is using in the fixing agent in the photography as a fixing agent. Na2CO3, soda ash. So this is the matter about the general names and chemical names. Here you see ఈ సోడియం హైడ్రాక్సైడ్ ని కాల్షియం ఆక్సైడ్ తో కలిపినాం అనుకోండి. ఇఫ్ వి యాడ్ సోడియం హైడ్రాక్సైడ్ విత్ కాల్షియం ఆక్సైడ్, ఇట్ ఈస్ సెడ్ టు బి సోడా లైమ్. సోడియం హైడ్రాక్సైడ్ ని కాల్షియం ఆక్సైడ్ తో కలిపితే దాన్ని మనం సోడా లైమ్ అని చెప్తాం. NaCl, నీటికి ఉప్పు కలిపినాం అనుకోండి విత్ వాటర్. సోడియం క్లోరైడ్కి వాటర్ని యాడ్ చేసినప్పుడు దాన్ని మనము బ్రైన్ సొల్యూషన్ అని చెప్తాం. ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ బ్రైన్ సొల్యూషన్, బ్రైన్ ద్రావణం అని చెప్తాం. NaCl ప్లస్ ఐస్, ఒకవేళ ఉప్పు
మంచుకి ఉప్పు కలిపిన హిమీకరణ మిశ్రమం, ఫ్రీజింగ్ మిక్సర్ అని చెప్తూ ఉంటాం. దిస్ ఈజ్ ఫ్రీజింగ్ మిక్సర్, హిమీకరణ మిశ్రమం. ఇదేమో బ్రైన్ సొల్యూషన్, బ్రైన్ ద్రావణము, ఉప్పు నీళ్లు. ఇదేమో సోడా లైమ్, ఇది NaOH ప్లస్ CaO. దిస్ ఈజ్ ద మ్యాటర్ అబౌట్ ద జనరల్ కెమిస్ట్రీ, సోడియం అండ్ పొటాషియం. ఇలా మనకి ఒక్కొక్క గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటూ డిస్కషన్ చేస్తూ ఉన్నప్పుడు ఈజీ అయిపోతుంటుంది. అన్నీ తీసుకొచ్చి డిస్కషన్ చేస్తే క్లమ్సీగా అయిపోతుంది, అంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాబట్టి ఒక్కొక్క గ్రూప్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుందాము, దాంట్లో ఏమైనా ఇంపార్టెన్స్ వచ్చినాయి ఉంటే డిస్కషన్ చేద్దాము. మనకి జనరల్ కెమిస్ట్రీ పరంగా మనకి స్కోరింగ్ ఈజీ అయిపోతుంది. రైట్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, ఆల్కలీ మెటల్స్. నెక్స్ట్ we are going to discuss about the second year group elements, alkali earth metals, క్షార మృత్తిక లోహాలు అని చెప్తాం. రైట్, వాట్ ఆర్ దోస్ ఇన్ ద సెకండ్ గ్రూప్? బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం and radium. So these are the 6 elements under the second A group elements. రోమన్ నెంబర్ సిస్టమ్ సెకండ్, హిందూ అరబిక్ నెంబర్ సిస్టమ్ 2. మనకి 2 నెంబర్ సిస్టమ్స్ ఉన్నాయి. హిందూ అరబిక్ ఒకటి, ఇంకొకటేమో రోమన్ నెంబర్ సిస్టమ్. రోమన్ నెంబర్లో 2తో చూపెట్టినాం, ఇందులో 2 అని. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అండర్ ద సెకండ్. ఆల్కలీ ఎర్త్ మెటల్స్, ఇవి కూడా అధిక చర్యాశీలత కలిగి ఉంటాయి, హై రియాక్టివిటీ. బెరీలియం అనేది ఎక్కడ ఉంటుంది? ఎమరాల్డ్, మనం చేతికి పెట్టుకునే రంగురాళ్ళు ఉంటాయి కదనండి, ఎమరాల్డ్ పచ్చ, దాంట్లో బెరీలియం ఉంటుంది. మొక్కల పత్రహరితం ఉంటుంది కదనండి, క్లోరోఫిల్ ఆఫ్ ద ప్లాంట్స్, దాంట్లో మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియం ఇన్ ద క్లోరోఫిల్ ఆఫ్ ద ప్లాంట్స్. బోన్స్ ఉన్నాయి కదనండి, స్నేల్స్ బోన్స్, ఆల్ చిప్పలు, ఎముకలు, వాట్లల్లో కాల్షియం. స్ట్రాన్షియం. ఓకే, ఈ కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం విషయానికి వచ్చినప్పుడు కలర్స్ ఉంటాయండి. ఫ్లేమ్ టెస్ట్లో మనకి జ్వాలా పరీక్షలో రంగులు సూచిస్తాయి. కాల్షియం అయితేనేమో బ్రిక్ రెడ్ అని, ఇటుక ఎరుపు రంగు చూపిస్తుంది. స్ట్రాన్షియం అయితేనేమో రెడ్ ఇన్ కలర్, ఇదేమో పేల్ గ్రీన్ కలర్, లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. బేరియం, ఈ బేరియం సల్ఫేట్ని మనం ఎక్స్రే డయాగ్నోసిస్లో ఉపయోగిస్తాం. అంటే రోగికి తాగిస్తాను, ఎక్స్రే డయాగ్నోసిస్ చేసేటప్పుడు రోగికి తాగించే ద్రావణంలో ఎవరు ఉంటారంటే బేరియం ఉంటుంది. ఇంకా రేడియం విషయానికి వస్తే ఇట్ ఈస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇక్కడ. సో దీంట్లో ఈ గ్రూప్ మొత్తం అధిక చర్యాశీలత ఉంటుంది, హై రియాక్టివిటీ ఉంటుంది. అయినా కూడా బెరీలియం విచ్ కుడ్ నాట్ రియాక్ట్ విత్ ద వాటర్, అది నీటితో చర్య జరపదు. మరి బెరీలియం ఎక్కడి నుంచి వస్తుంది? బెరిల్ నుంచి వస్తుంది. ఇది క్వశ్చన్ వచ్చిందండి. Be3Al2 SiO3 taken 6. ఇది బెరిల్ అనేది బెరీలియం ఇక్కడ నుంచి వచ్చింది, బెరిల్ నుంచి వస్తుంది. బెరిల్ నుంచి వచ్చేది ఎవరు అంటే బెరీలియం. బెరైట్ ఉంటుంది, బెరైట్ BaSO4 అని చెప్తాం. ఇక్కడ నుంచి ఎవరు వస్తారు? బేరియం లభిస్తుంది. బేరియం అవైలబుల్ ఫ్రమ్ ద బెరైట్, బెరిల్ ఫ్రమ్ దిస్ అవైలబుల్ బెరీలియం. ఇక్కడ ఈ రెండిటి గురించి డిస్కషన్ చేద్దాం. అబౌట్ మెగ్నీషియం అండ్ కాల్షియం ఇన్ దిస్ గ్రూప్, మెగ్నీషియం అండ్ కాల్షియం. Once in this alkali earth metals, the first one is magnesium. Magnesium oxide we are using in the preparation of crackers. బాణసంచ తయారీలో వాడుతున్నారు మెగ్నీషియం ఆక్సైడ్. Mg2+, దీన్నేమో ఫేస్ పౌడర్ల తయారీలో వాడుతున్నారు, Mg2+. ఓకే, అండ్ నెక్స్ట్ హియర్ మెగ్నీషియం కార్బోనేట్ ఈస్ దేర్. ఇది టూత్ పేస్ట్లో ఉండే మేజర్ ఇంగ్రీడియంట్. మనకి టూత్ పేస్ట్లో ఉండే ప్రధాన అణుఘటకము మెగ్నీషియం కార్బోనేట్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్, దీన్ని మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని అంటాం. జీర్ణ వ్యవస్థలో ఉత్పత్తి అయిన అధిక ఆమ్లాల నుండి ఉపశమనం పొందడానికి దీన్ని మనం యాంటీ యాసిడిటీగా వాడతాం, అంటాసిడ్గా వాడతాం, లేదా జెలూసిల్గా వాడతాం. ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ జెలూసిల్ ఆర్ అంటాసిడ్ ఫర్ గివింగ్ ద రిలాక్సేషన్ ఫ్రమ్ ద ఎక్సెస్ యాసిడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్, దట్ ఈస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇదేమో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, బ్రూసైట్ అని కూడా చెప్పుకుంటాం. మెగ్నీషియం కార్బోనేట్, దీన్ని మనము మేజర్ ఇంగ్రీడియంట్ ఇన్ ద టూత్ పేస్ట్ అని చెప్పుకున్నాం. Mg2+, ఇది ఫేస్ పౌడర్లలో వాడతారని చెప్పుకున్నాం. మెగ్నీషియం ఆక్సైడ్,
ఇదేమో బాణసంచ తయారీ, ప్రిపరేషన్ ఆఫ్ క్రాకర్స్ అని చెప్పుకున్నాం. మెగ్నీషియం ఎక్కడ ఉంటుందండి? క్లోరోఫిల్ ఆఫ్ ద ప్లాంట్స్, మొక్కల పత్రహరితంలో ఉండేది మెగ్నీషియం అనే లోహం అని చెప్పుకోను. మరి మెగ్నీషియం ఎక్కడి నుంచి లభిస్తుంది? ఓర్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ కీసరైట్ నుంచి లభిస్తుంది. మెగ్నీషియం ఈస్ అవైలబుల్ ఫ్రమ్ కీసరైట్. నెంబర్ 1 కీసరైట్ ఫార్ములా ఏంటిదండి? MgSO4H2O. అండ్ దెన్ యూసి కార్నలైట్ నుంచి కూడా లభిస్తుంది. KCl MgCl2 6H2O. ఫ్రమ్ హియర్ ఆల్సో అవైలబుల్ మెగ్నీషియం ఓన్లీ. ఎప్సమ్ సాల్ట్ నుంచి లభిస్తుంది. MgSO4 7H2O. ఎప్సమ్ సాల్ట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ 7, కార్నలైట్లో ఉండే వాటర్ మాలిక్యూల్స్ 6. డోలమైట్లో నుంచి కూడా లభిస్తుంది. CaCO3 MgCO3. ఇక్కడ నుంచి కూడా మనకి మెగ్నీషియం వస్తుంది. మాగ్నసైట్ నుంచి కూడా వస్తుంది MgCO3. దీస్ ఆర్ ఆల్ ఓర్ ఎలిమెంట్స్ ఆఫ్ ద మెగ్నీషియం. వీటన్నిటి నుంచి మనకు మెగ్నీషియం లభిస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద మెగ్నీషియం ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెట్ వి డిస్కస్ అబౌట్ ద కాల్షియం. కాల్షియం గురించి డిస్కషన్ చేద్దాం. యు సీ హియర్ CaO, కెమికల్ నేమ్ కాల్షియం ఆక్సైడ్. ఇట్ ఈస్ సేయింగ్ ఎస్ జనరల్ నేమ్ లైమ్, పొడి సున్నము అని చెప్తాం లేదా లైమ్ అని చెప్తాం. కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్. ఇట్ ఈస్ సెడ్ టు బి స్లేక్డ్ లైమ్, తడి సున్నము అని చెప్తాం. ఇట్ ఈస్ సెడ్ టు బి స్లేక్డ్ లైమ్, తడి సున్నము. CaCO3 కాల్షియం కార్బోనేట్. ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ లైమ్స్టోన్. లైమ్స్టోన్ శుద్ధ ముక్క, చలువరాయి, మార్బుల్ అని చెప్తాం. CaCO3. ఇక్కడ CaSO4 ఆఫ్ H2O, కాల్షియం హెమీహైడ్రేట్ సల్ఫేట్ అని చెప్తాం. ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ కాల్షియం హెమీహైడ్రేట్ సల్ఫేట్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ అవర్ జనరల్ నేమ్ POP, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. దిస్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వీఆర్ యూజింగ్ ఫర్ అటాచింగ్ ఆఫ్ ద బ్రోకెన్ బోన్స్. ఈ విరిగిన ఎముకలు అతికించడానికి ఉపయోగిస్తాం. మనం సిమెంట్ పట్టి అని అంటాం. ఏపీ వాళ్ళైతే పిండి కట్టు అని అంటారు. ఆ పట్టి వేయడంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటారు. గోడలకు మృదుత్వాన్ని పెంచడానికి కూడా వాడతాం. డిజైన్స్ వేసుకుంటాం కదా. సో ఐడల్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఐడల్స్, విగ్రహాలు తయారు చేసి, దేవతా విగ్రహాలు నవరాత్రులు తయారు చేసుకుంటాం కదా, వాటిని కూడా వాడుతున్నాం. ఫిల్టర్లో క్యాండిల్స్ ఉంటాయి కదా, దానికి కూడా వాడతాం. ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫిల్టర్ క్యాండిల్స్, ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఐడల్స్ ఆఫ్ ద గాడ్స్ అండ్ యూజింగ్ ఇన్ ద అటాచింగ్ ఆఫ్ ద బ్రోకెన్ బోన్స్. సో దిస్ ఈస్ అబౌట్ ద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, POP, calcium hemihydrate sulfate. And next we have calcium sulfate, CaSO4 2H2O. It is calling as gypsum. Gypsum. So this gypsum we are using in the preparation of cement. ఈ జిప్సంను మనము సిమెంట్ తయారీలో ఉపయోగిస్తున్నాం. యాక్చువల్లీ కాల్షియం ఈజ్ 1.5% in our body. This metal is in our body 1.5%. And betel leaves. సో మనకున్న తమలాపాకులలో కూడా కాల్షియమే ఎక్కువగా ఉంటుంది. అందుకే తమలాపాకులు తింటారండి. ఇన్ అవర్ ఇండియన్ ట్రెడిషన్స్లో ఆఫ్టర్ ద మీల్స్ ఎవ్రీబడి ఈటింగ్ బీటల్ లీవ్స్. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో అయితే, ఇప్పుడు దాన్ని కొంచెం మళ్ళీ మర్చిపోతున్నారు. యాక్చువల్లీ కాల్షియం ఉన్నది కాబట్టే తమలాపాకు తినమని చెప్తుంటారు. ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు చూడండి, సో మనకి ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళకి, అక్క చెల్లెలకి ఫంక్షన్స్, మనకి వాళ్ళు వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి జరిగినప్పుడు ఇళ్లలో ఒకరితో ఒకరికి వాళ్ళు షేరింగ్ చేసుకునేటప్పుడు సోంపు ప్యాకెట్తో పాటుగా మనకి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, తమలాపాకులు ఇస్తున్నారు. ఆ తమలాపాకులు ఇవ్వడంలో అర్థం ఏముందంటే, వాళ్ళకి ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి, ఎప్పటికీ వర్క్ బిజీ ఉంటారు కాబట్టి, వాళ్ళకి కాల్షియం డెన్సిటీ తగ్గిపోయింది కాబట్టి, కాల్షియం డెన్సిటీని ఇంక్రీజ్ చేసుకోవడం కొరకి బాడీలో వాళ్ళకి తమలాపాకులు ఇస్తూ ఉంటారు. ఇది దాంట్లో ఉన్నటువంటి సారాంశం. అంటే తమలపాకులో ఉన్నటువంటి మెటల్ ఏది అని అంటే కాల్షియం. సో కాల్షియం ఈస్ మోర్ ఇన్ ద బిటర్ లీవ్స్. ఓకే, అండ్ కాల్షియం ఈస్ ఇన్ అవర్ బాడీ, ఇట్ ఈస్ జస్ట్ 1.5%. టూత్ పేస్ట్ల తయారీలో ఉపయోగించేది అది కాల్షియం పాస్పేట్, Ca3PO4 టేకెన్ ట్వైస్. ఇన్ ద టూత్ పేస్ట్ ప్రిపరేషన్ వీఆర్ యూజింగ్ కాల్షియం పాస్పేట్. ఒక మనిషి చనిపోయినప్పుడు, కాల్చినప్పుడు, బరీడ్ చేసినప్పుడు అందులో నుంచి వస్తున్నటువంటి బోన్స్
యాష్లో 85% మనకి కాల్షియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఈ కాల్షియం ఫాస్ఫేట్ని మనం దేనికి వాడుతున్నాం అంటే ప్రిపరేషన్ ఆఫ్ ద టూత్ పేస్ట్. టూత్ పేస్ట్లో తయారీలో ఎవరిని వాడుతున్నాం అంటే కాల్షియం ఫాస్ఫేట్ని వాడుతున్నాం. టూత్ పేస్ట్లో ఎక్కువగా ఉండే ఇంగ్రీడియంట్ ఏది అంటే మెగ్నీషియం కార్బోనేట్. సో ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ హియర్. బోత్ ఆర్ టూత్ పేస్ట్ ఓన్లీ. టూత్ పేస్ట్లో ఎక్కువగా ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ అడిగితే మెగ్నీషియం కార్బోనేట్. టూత్ పేస్ట్ల తయారీలో ఉపయోగించేది ఏది అంటే కాల్షియం ఫాస్ఫేట్, Ca3PO4 taken twice. So this is about the calcium. Calcium oxide, CaO, lime. Calcium hydroxide, CaOH taken twice, slaked lime. Calcium carbonate, CaCO3, limestone. Calcium hemihydrate sulfate, CaSO4 half H2O, POP, plaster of Paris. Calcium sulfate, CaSO4 2H2O, it is a gypsum. Okay, and next you see here bitter leaves having more percentage of calcium, and in the preparation of toothpaste we are using calcium phosphate. Here major ingredient in the toothpaste magnesium carbonate, and in our body we have more percentage of metal, it is calcium, it is just 1.5%. This is about the calcium. Okay, and here due to the calcium and magnesium chlorides and sulfates, due to these chlorides and sulfates only water will get the hardness of water due to the magnesium chloride, magnesium sulfate, calcium chloride, calcium sulfate dissolve in water. నీటిలో మెగ్నీషియం మరియు కాల్షియంకి సంబంధించిన క్లోరైడ్లు సల్ఫేట్లు కరిగి ఉండడం వల్ల కాఠిన్యత సంభవిస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద రీజన్. అండ్ నెక్స్ట్ యు సీ హియర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫ్రమ్ ద సూయేజ్ వాటర్. వ్యర్థ జలాల నుంచి మనం కనుక హైడ్రోజన్ ఇంధనంగా ఉత్పత్తి చేస్తే ఇట్ ద ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ డార్క్ ఫెర్మెంటేషన్. డార్క్ ఫెర్మెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోజన్ యాజ్ ఎ ఫ్యూయల్ ఫ్రమ్ ద సూయేజ్ వాటర్. వ్యర్థ జలాల నుంచి హైడ్రోజన్ ఇంధనంగా ఉత్పత్తి చేస్తే ఆ ప్రక్రియను మనము డార్క్ ఫెర్మెంటేషన్ అంటాం. హియర్ వీ హ్యావ్ బిఓడి అండ్ సిఓడి. వాట్ ఈస్ బిఓడి, వాట్ ఈస్ సిఓడి? రిపీటెడ్ క్వశ్చన్స్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సిఓడి కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ నీటి యొక్క నాణ్యతను తెలియజేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ క్వాలిటీ ఆఫ్ ద వాటర్. మనకి నీటి నాణ్యత ఎంత ఉందనేది ఇది తెలియజేస్తుంది. వాట్ ఈస్ బిఓడి? బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. సో ఇది మనకి నీటిలో కరిగి ఉన్న సూక్ష్మజీవుల స్థాయిని తెలియజేస్తుంది. సో ద పర్సంటేజ్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ డిసాల్వ్డ్ ఇన్ ద వాటర్. సో నీటిలో కరిగిన సూక్ష్మజీవుల స్థాయిని తెలియజేసేది బిఓడి. నీటి యొక్క నాణ్యతను తెలియజేసేది సిఓడి. సో వాట్ ఈస్ అవర్ డ్రింకింగ్ వాటర్ బిఓడి వాల్యూ? ఇట్ ఈస్ జస్ట్ 2 to 5 ppm. ppm మీన్స్ వాట్ అగైన్? పార్ట్స్ పర్ మిలియన్. మనం తాగే నీటి యొక్క బిఓడి విలువ ఎంత ఉండాలి? 2 నుంచి 5 ppm ఉంటే సరిపోతుంది. అంటే మనకి అక్కడ దాకా యాక్సెప్టబుల్ అన్నమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్. ద సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ నోన్ యాజ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. This is information about the second A. So in this group we majorly discuss about the magnesium and calcium. ఇందులో మనం ఎక్కువగా మాట్లాడుకున్నది మెగ్నీషియం మరియు కాల్షియం గురించి. థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ వన్స్ we see. Boron family we are saying 13th we are saying. In a Roman number system third year. In Hindu Arabic number system we are writing 13th. So here it is calling as boron family. So because of it start with boron. Boron, aluminium, gallium, indium and thallium. Boron, aluminium, gallium, indium, thallium. Okay. Boron it is using for sports equipments. Okay. Aluminium using in the preparation of aeroplanes. Gallium is using in the preparation of LEDs, light emitting diodes. Indium using in the preparation of LCDs, liquid crystal displays. Okay, and thallium is using low temperature thermometers. Low temperature thermometers కొలిచే వాటిలో థాలియం వాడినాం. ఇండియం అయితేనేమో ఎల్సిడి ప్రిపరేషన్లో వాడుతున్నాం. గాలియం అయితే ఎల్ఈడి ప్రిపరేషన్లో వాడుతున్నాం. అల్యూమినియం అయితే విమానాల విభాగాల తయారీలో వాడుతున్నాం. బోరాన్ అయితే స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ తయారీలో వాడుతున్నాం.
So here we have boron. Boron is using in the preparation of borax. మనం గాయాలను మాన్పడానికి ఉపయోగిస్తారు. సూన్ హీలింగ్ ఆఫ్ ద ఓన్స్. Na2B4O7 10H2 borax. It is used to soon healing or soon recovery of the wounds. ఇక్కడ నుంచి గాయాలను తొందర మారడానికి వాడే పౌడర్ అది దీంట్లో వాడతాం. ఆర్థోబోరిక్ యాసిడ్ ఆల్సో దేర్. ఐ డ్రాప్స్ గా వాడతాం H3BO3. ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ యాంటీసెప్టిక్ సొల్యూషన్. మనకి చెవిలో కానీ కన్నులో కానీ ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు ఐ డ్రాప్స్ వాడుతూ ఉంటాం. సో ఆ ఐ డ్రాప్స్ కి సంబంధించింది ఎవరు? ఆర్థోబోరిక్ యాసిడ్. ఇన్ దిస్ ఆల్సో వీఆర్ యూజింగ్ బోరాన్. ఎస్పెషల్లీ బోరాన్ using in the nuclear reactor as control rods. న్యూక్లియర్ రియాక్టర్లలో దీన్ని మనం నియంత్రణ కడ్డీలుగా వాడతాం. టు కంట్రోల్ ద నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించడానికి నియంత్రణ కడ్డీలుగా వాడతాం. ఎవరిని? బోరాన్ని వాడుకుంటాం. ఓకే, అండ్ హియర్ వి నోన్ గాలియం వేసవి ద్రవము అని పిలుస్తున్నాం. వై? బికాస్ it has the melting point only 30.2 degrees centigrade. If you catch in your hands, our human body temperature in generally 37 degrees centigrade. సాధారణ మానవుని శరీర ఉష్ణోగ్రత 37. గాలియము ద్రవీభవన స్థానం 30.2. అంటే మనం చేతిలో పట్టుకున్నప్పుడు ఉష్ణము ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రతకి ప్రసరిస్తుంది. అంటే 37 నుంచి 30కి వచ్చినప్పుడు అది కరిగిపోతుంది. అందువల్ల దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? వేసవి ద్రవంగా పిలుస్తున్నాం. ఎవరిని వేసవి ద్రవంగా పిలుస్తున్నాం? గాలియంని పిలుస్తున్నాం. ఇట్స్ మెల్టింగ్ పాయింట్ ఈస్ 30.2 degrees centigrade. ఓకే, అండ్ నెక్స్ట్ యు సీ అల్యూమినియం. అబౌట్ నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. బోరాన్ గురించి డిస్కషన్ చేసినాం, గాలియం గురించి డిస్కషన్ చేసినాం, దెన్ వీ హ్యావ్ ద అల్యూమినియం డిస్కషన్. అండ్ అవర్ ఎర్త్స్ క్రస్ట్, భూమి పై పొరల్లో ఎక్కువగా లభిస్తుంది ఎవరు అని అంటే అల్యూమినియం. ఓర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లభించే ధాతువులు ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచి లభిస్తాయి? నెంబర్ 1 అల్యూమినా నుంచి లభిస్తుంది, Al2O3. కోరండం ఆల్సో వేర్ కాలి. కోరండం ఆర్ అల్యూమినా, Al2O3 ఇక్కడ నుంచి లభిస్తుంది. నెక్స్ట్ బాక్సైట్, Al2O3 2H2O, ఇక్కడ నుంచి కూడా అల్యూమినియం వస్తుంది. సో ఎక్స్ట్రాక్ట్ ఎలిమెంట్ ఫ్రమ్ ద బాక్సైట్ ఆల్సో అల్యూమినియం. అండ్ ఆల్సో గిబ్సైట్, Al2O3 3H2O. దిస్ ఈస్ నోన్ యాజ్ గిబ్సైట్. Al2O3 3H2O known as gibbsite. Al2O3 2H2O, this is known as bauxite. Al2O3 is known as corundum or alumina. So these are the ore elements of the aluminium. ఇవి అల్యూమినియం లభించే ధాతువులు. భూమి పై పొరల్లో ఎక్కువగా లభిస్తున్నటువంటి లోహం ఏది? అల్యూమినియం లభిస్తుంది. అల్యూమినియం is more available or more abundant metal on the crust of the earth, right? So here it is look like pale green in color. అది లేత నీలి రంగులో, లేత ఆకుపచ్చ రంగు, లేత నీలి రంగులో కనిపి పేల్ బ్లూ ఇన్ కలర్, లేత నీలి రంగులో మెరుస్తూ ఉంటుంది. అల్యూమినియం ఈస్ యూజింగ్ ఇన్ ఇండోర్ ఫోటోగ్రఫీ. ఇండోర్ ఫోటోగ్రఫీలో దీన్ని వాడుతున్నాము. ఎవరిని వాడుతున్నాం? అల్యూమినియం. అల్యూమినియం ఈస్ యూజింగ్ ఇన్ ద ఇండోర్ ఫోటోగ్రఫీ. అండ్ ఆల్సో హియర్ ద కాంబినేషన్స్ అలాయ్స్ వన్స్ వి సీ. అల్యూమినియం ప్లస్ కాపర్. అల్యూమినియంని కాపర్తో కలిపినాం అనుకోండి, అల్యూమినియం బ్రాంజ్ ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అల్యూమినియం బ్రాంజ్. ఫోటో ఫ్రేమ్ల తయారీలలో వాడినాం. అల్యూమినియం ప్లస్ మెగ్నీషియం ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ మాగ్నాలియం. స్పేర్ పార్ట్స్ ఆఫ్ ద ఆటోమొబైల్స్, మోటారు వాహనాల విడి భాగాల తయారీలో దీన్ని వాడతాం. అల్యూమినియం ప్లస్ మెగ్నీషియం ప్లస్ జింక్, దీన్ని మనం డవ్ మెటల్ అన్నాం. విమానాల విడి భాగాల తయారీ లేదా విమానాల తయారీలో వాడుతున్నాం. డవ్ మెటల్ ఇట్ ఈస్ కాలింగ్. అమ్మోటాల్ వి ఆర్ సేయింగ్ వన్ మోర్ ఇస్ అమోనియం నైట్రేట్ ప్లస్ ట్రైనైట్రోటోలిన్. దీన్ని మనం పేలుడు పదార్థాల తయారీలో ఉపయోగిస్తాం. అమోనియం నైట్రేట్ ప్లస్ ట్రైనైట్రోటోలిన్, అమ్మోటాల్ వి ఆర్ కాలింగ్. అమోనియం నైట్రేట్ ప్లస్ అల్యూమినియం ఇట్ ఈస్ కాలింగ్ యాజ్ అమోనాల్. అమోనాల్ it is also using in the explosives preparation. Ammonal, ammonium nitrate plus aluminum, ammonal. Ammonium nitrate plus trinitrotoluene, ammotal. Okay, and again we have alum, potassium aluminium sulfate, K2SO4, Al2SO4 taken thrice,
24H2O. It is known as alum. Potassium aluminium sulfate. Potassium aluminium sulfate. Patika అని చెప్తాం. It is using in the filtration of water for speed of the డిసింటేషన్ ప్రాసెస్. తేర్చుట అనే ప్రక్రియను వేగవంతం చేయడానికి నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో ఈ పట్టికను వాడుతాము. డిసింటేషన్ ప్రాసెస్ తేర్చు ప్రక్రియను వేగవంతం చేయడానికి పట్టికను ఉపయోగిస్తారు. పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ K2SO4 Al2SO4 taken thrice 24H2O. This is potassium aluminium sulfate. From that aluminium sulfate is there. It is used to control the skin tan. చర్మము రంగు మారకుండా ఉండడానికి మనం సన్ స్క్రీన్ లోషన్స్ వాడుతుంటాం. సో దీన్ని రక్తస్రావాన్ని నిరోధించడానికి, సో ఫర్ కంట్రోలింగ్ ఆఫ్ ద బ్లడ్ బ్లీడింగ్ వి యూస్ అల్యూమినియం సల్ఫేట్. సో దిస్ వన్ we are using. Okay, and next we are using this aluminum in the thermite process also. Fe2O3 aluminum in the 3:1 ratio, it is said to be thermite process. థర్మైట్ ప్రక్రియలో కూడా మనం అల్యూమినియం ఉపయోగిస్తాం. ఎందుకు? అల్యూమినియం ఇందులో ఉపయోగించడం వల్ల మనకి ద్రవ స్థితిలో ఉన్న ఇనుము లభిస్తుంది. విరిగిన రైలు పట్టాలను అతికించడానికి, చిన్నపిల్లల ఆడుకునే ఆట బొమ్మల తయారీలలో దీన్ని మనం ఉపయోగిస్తాం. మనకి చాక్లెట్ కవర్స్ ఉంటాయి. ఆ చాక్లెట్ కవర్స్లో స్వీట్స్ మీద వేసేటువంటి పొరలు ఉంటాయి. అవన్నీ కూడా అల్యూమినియం ఫాయిల్స్. ఆ అల్యూమినియంని మనం పొరలుగా ఉపయోగిస్తున్నాం. దిస్ ఈస్ అబౌట్ ద అల్యూమినియం, నథింగ్ బట్ థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్. ఇలా నేర్చుకోండి. ద నెక్స్ట్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్, 4th A గ్రూప్ ఎలిమెంట్స్. 4th A గ్రూప్ ఆర్ 14th గ్రూప్ ఆర్ కార్బన్ ఫ్యామిలీ. కార్బన్ కుటుంబము లేదా 14వ గ్రూపు లేదా 4th A అని చెప్తారు. సో వాట్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ అండర్ దిస్? కార్బన్, సిలికాన్, జర్మేనియం, tin, lead. And recently one new element added in the 4th A group elements, it is a flerovium, Fl. Carbon, silicon, germanium, tin, lead, flerovium. So carbon, it is known as king of elements. King of elements carbon. మూలకాల రాజు కార్బన్. రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. కింగ్ ఆఫ్ మెటల్స్ లోహాల రాజు బంగారం Au. వీ హ్యావ్ 3 కింగ్స్. కింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ కార్బన్, మూలకాల రాజు కార్బన్. కింగ్ ఆఫ్ మెటల్స్ లోహాల రాజు బంగారం. కింగ్ ఆఫ్ కెమికల్స్ రసాయనాల రాజు సల్ఫ్యూరిక్ యాసిడ్. Carbon, silicon, germanium, tin, lead, flerovium. These 6 comes under the 4th A. Recently added new element is flerovium. Okay, Fl under the 4th A group elements. Silicon, it is using in the preparation of nothing but is more available from the sand and stones. Germanium, semiconductors. Tin, food cans preparation we are using. Lead, weights. Weights preparation lead. Food cans tin. Germanium semiconductor devices. Silicon more available from the sand and stone. Carbon is known as king of elements. So see here from first carbon, let we start with carbon. Carbon has the allotropic form. It means it is available more than one form. ఒకటి కంటే ఎక్కువ రూపాల్లో లభిస్తే దాన్ని రూపాంతరత అంటారు. కార్బన్కి మనకి రూపాంతరత ప్రదర్శిస్తారు. అందులో డైమండ్, గ్రాఫైట్, C60 బక్మినిస్టర్ పుల్లరిన్ నానో ట్యూబ్స్ ఆర్ దేర్. అవి క్రిస్టలిన్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మళ్ళీ అమార్పస్ ఫామ్ కూడా ఉంటాయి. అంటే అస్ఫటిక రూపం ఉంటుంది, స్ఫటిక రూపం ఉంటుంది. స్ఫటిక రూపంలో వజ్రము, గ్రాఫైట్ ఎక్కువగా చెప్పుకునేవి. సో ఇక్కడ ద టఫెస్ట్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్, అతి కఠిన పదార్థం వజ్రం. సాఫ్ట్ మెటీరియల్ ఆన్ ద ఎర్త్, మృదువైన పదార్థం గ్రాఫైట్. సాఫ్ట్ మెటీరియల్ గ్రాఫైట్, టఫెస్ట్ మెటీరియల్ ఆర్ హార్డ్ మెటీరియల్ diamond. So these two are allotropic form of the carbons only. Carbon has the 2 oxides.
One is carbon monoxide, another one is carbon dioxide. From here definitely one question. Carbon monoxide, carbon dioxide. So we have the two types of oxides. Carbon monoxide, let me start with this. Carbon monoxide is a poisonous gas. It is a lighter than air. గాలి కంటే తేలికైంది, ఇది విషవాయువు. Why? If we inhale this carbon monoxide, it mixes with hemoglobin in our blood and form carboxyhemoglobin. This is the question. కార్బన్ మోనాక్సైడ్ను మనం పీల్చుకున్నప్పుడు రక్తంలోని హెమోగ్లోబిన్తో కలిసి అది కార్బాక్సీ హెమోగ్లోబిన్ను ఏర్పరుస్తుంది. అది రక్త సరఫరాను అడ్డుకుంటుంది. ఇట్ అవాయిడ్స్ టు ఆర్ ఇట్ స్టాప్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బాడీ. సో దెన్ ద హ్యూమన్ బీయింగ్ విల్ డై. అక్కడ మనిషి చనిపోతాడు. కాబట్టి ఇది విషవాయువు. ఎవరు? కార్బన్ మోనాక్సైడ్. ఫ్రమ్ ద ఆటోమొబైల్స్ ఎగ్జాస్ట్ గ్యాసెస్. మనకి మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న వాయువులలో విషపూరిత వాయువు అడిగితే కార్బన్ మోనాక్సైడ్. ద పాయిజనస్ గ్యాస్ విచ్ ఈస్ రిలీజింగ్ ఫ్రమ్ ద ఆటోమొబైల్స్, carbon monoxide. The poisonous element releasing from the automobiles, lead. మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న విషపూరిత మూలకం అడిగితే సీసం. నెక్స్ట్, విచ్ కాజ్ ఫర్ హెడేక్ రిలీజింగ్ ఫ్రమ్ ద ఆటోమొబైల్స్. మోటారు వాహనాల నుంచి విడుదలవుతూ మనకు తలనొప్పికి కారణమయ్యే వాయువు అడిగితేనేమో సల్ఫర్ డయాక్సైడ్. అండ్ నవేడేస్ వీఆర్ యూజింగ్ క్యాటలిస్టిక్ కన్వర్టర్స్. ఈ క్యాటలిస్టిక్ కన్వర్టర్స్ కన్వర్టింగ్ పాయిజనస్ గ్యాసెస్ టు నాన్ పాయిజనస్ గ్యాసెస్. విషపూరితమైన ఈ వాయువులను విషరహిత వాయువులుగా మార్చడానికి మనం ఆటోమొబైల్స్లలో ఈ క్యాటలిస్టిక్ కన్వర్టర్స్ని యూజ్ చేస్తున్నాం. ఇది మనకున్న ఈ కార్బన్ మోనాక్సైడ్ గనక మనకి హైడ్రోజన్తో ఉన్నట్టు ఏర్పడితే, నాట్ విత్ దిస్ అగైన్ దెర్ ఇస్ నో రియాక్షన్ అగైన్. This one only answer, resultant one. Carbon monoxide if having with hydrogen, then it is said to be water gas. Carbon monoxide hydrogen తో ఉన్నట్టు ఉంటే అది వాటర్ గ్యాస్. ఇఫ్ నాట్, కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ నైట్రోజన్ ఇలా వచ్చింది అనుకోండి ఆన్సర్. అప్పుడు ఏమని చెప్తారు? ప్రొడ్యూసర్ గ్యాస్. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ దిస్, ప్రొడ్యూసర్ గ్యాస్. Carbon monoxide, if it is with hydrogen and nitrogen, it is said to be semi-gas. కార్బన్ మోనాక్సైడ్ గనక హైడ్రోజన్తో ఉన్నట్టు ఏర్పడితే దాన్ని మనం వాటర్ గ్యాస్ అని చెప్తాం. కార్బన్ మోనాక్సైడ్ కనుక నైట్రోజన్తో ఉన్నట్టు ఏర్పడితే దాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ అని చెప్తాం. కార్బన్ మోనాక్సైడ్ గనక హైడ్రోజన్ నైట్రోజన్తో ఉన్నట్టు ఏర్పడితే అది సెమీ గ్యాస్ అని చెప్తాం. ఫ్రమ్ హియర్ డెఫినెట్లీ వన్ క్వశ్చన్. Definitely. This is information about the carbon monoxide. In our atmosphere, the permittable carbon monoxide, మనకి నిజానికి కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది 0.2 ppm. వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ఉండేది 0.2 ppm. అది ఒకవేళ 1000 ppm కన్నా ఎక్సీడ్ అయింది అనుకోండి, ద హ్యూమన్ బీయింగ్ ఇమీడియట్లీ విల్ డై. మానవుడు వెంటనే మరణిస్తాడు. ఎప్పుడు మరణిస్తాడు? 1000 ppm కంటే ఎక్కువ అయితే అక్కడ మనిషి వెంటనే చనిపోతాడు. కార్బన్ మోనాక్సైడ్ అట్మాస్ఫియర్లో ఎంత ఉంటుంది? 0.2 ppm ఉంది. సో ఇన్ ద అట్మాస్ఫియర్ కార్బన్ మోనాక్సైడ్ ఈస్ జస్ట్ 0.2 ppm. Okay, parts per million. If it exceeds 1000 ppm, then human being will immediately die. This is about the carbon monoxide. Again we have the carbon dioxide. Carbon dioxide, it is heavier 1/2 or 3/2, 1.5 times heavier than the air. గాలి కంటే 1.1/2 లేదా 3/2 లేదా 1.5 రెట్లు బరువైంది. ఇది వాతావరణంలో 0.03% ఉంది. 0.03%. అవర్ ఎక్సాలేటెడ్ ఎయిర్ హ్యావింగ్ కార్బన్ డయాక్సైడ్ 4.4%. మనము శ్వాస తీసుకొని వదిలే గాలిలో 4.4% కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది.
This carbon dioxide only, if you allow to pass through the slaked lime, it convert into milky white. మనం గనక సున్నపు తేట మీదకెళ్ళి పంపిస్తే తెల్లని పాల వలె మార్చే వాయువు ఎవరది? కార్బన్ డయాక్సైడ్. ఇట్ ఈస్ నాన్ కంబ్యూషనల్ గ్యాస్, దహన దోహదకారి కాదు. ఇట్ ఈస్ నాట్ పాయిజనస్, ఇది విషపూరిత వాయువు కూడా కాదు. కానీ ఈ డ్రై స్టేట్ లో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ఉంటే సాలిడ్ స్టేట్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్, ఘన స్థితిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ని మనం డ్రై ఐస్ అని పిలుస్తాం. పొగ మంచు, పొడి మంచు డ్రై ఐస్ అంటాం. సాలిడ్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ సెడ్ టు బి డ్రై ఐస్ ఆర్ పొగమంచు లేదా పొడి మంచు. ఇది గుర్తుపెట్టుకోండి. కార్బన్ డయాక్సైడ్ గనక వాటర్తో కలిసి అప్పుడు మనకి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, H2CO3. సోడాలు, శీతల పానీయాలు, కూల్ డ్రింక్స్ తయారీలో దీన్ని వాడుతున్నాం. ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోడాస్ అండ్ కూల్ డ్రింక్స్ వీఆర్ యూజింగ్ దిస్ కార్బోనిక్ యాసిడ్. ఓకే, అండ్ నెక్స్ట్ యు సీ photosynthesis reaction also there. 6 carbon dioxides and 6 water molecules. In the presence of light, it gives glucose C6H12O6 and release oxygen. C6H12O6 plus oxygen. This is photosynthesis reaction. For photosynthesis reaction also we require the carbon dioxide. Okay, and next here we have carbogen for giving artificial breathing. కృత్రిమంగా శ్వాసను అందించే ఆక్సిజన్ సిలిండర్. ఇన్ ద ఆక్సిజన్ సిలిండర్స్ ఫర్ గివింగ్ ఆర్టిఫిషియల్ బ్రీత్ దే యాడింగ్ 10% కార్బన్ డయాక్సైడ్. దాంట్లో 10% కార్బన్ డయాక్సైడ్ కలుపుతారు. దాన్నే ఏమని చెప్తున్నాం? కార్బోజెన్ అని చెప్తున్నాం. ఇన్ ద వరల్డ్ కార్బన్ డయాక్సైడ్ మోర్ ఎమిటింగ్ స్టేట్స్, ద నెంబర్ 1, ఫస్ట్ వన్ చైనా, సెకండ్ USA, థర్డ్ రష్యా, ఫోర్త్ వన్ ఇండియా. చైనా, USA, Russia, India. Carbon emits first place in the world, China. Okay, so this is about the carbon dioxide information. And next you see, after this silicon, we have silicon. This is pure silicon is known as quartz. Pure silicon is known as quartz. Silicon is more available from the sand and stones. Okay, so here silicon carbide is known as carborundum. This is known as carborundum. And silicon dioxide is known as silica or nothing but sand. Okay, this is about silicon is using in the computer industries. Hence computer industries developed areas are known as Silicon Valley. ఇండియన్ సిలికాన్ వ్యాలీ అని ఎవరిని పిలుస్తారు? బెంగళూరుని పిలుస్తారు. బెంగళూరు ఈస్ నోన్ యాజ్ ఇండియన్ సిలికాన్ వ్యాలీ. అండ్ అగైన్ దిస్ సిలికాన్ ఈజ్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోలార్ ఎక్విప్మెంట్స్. సౌర పరికరాల తయారీలో కూడా సిలికాన్ ను ఉపయోగిస్తున్నారు. సిలికాన్ ఈస్ యూజ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ సోలార్ ఎక్విప్మెంట్స్. First solar state in India, Himachal Pradesh. First solar city in India, Simla. First solar village in India, Baisaniwari Palle. So like this we have. First airport run by solar current, solar electricity, Cochin, our India only. First భారతదేశంలో మొత్తం ప్రపంచంలో మొట్టమొదట సౌర విద్యుత్తో నిర్వహించబడుతున్నటువంటి విమానాశ్రయం. దాని తర్వాత చాలా వచ్చినాయి, కానీ ఫస్ట్ ఇది ఎవరు అంటే కొచ్చిన్. సౌర పలకాలు అమర్చిన సోలార్ ప్లేట్స్ అరేంజ్డ్ ద ఫస్ట్ సబ్మెరైన్ INS సర్వేక్షక్. INS సర్వేక్షక్ కి మనం మొట్టమొదట సౌర పలకాలు అమర్చినాం. దిస్ ఈస్ అబౌట్ ద సోలార్ ఎక్విప్మెంట్స్. అండ్ అగైన్ ఇన్ ద సోలార్ ఎక్విప్మెంట్స్ ప్రిపరేషన్ ఆల్సో వీఆర్ యూజింగ్ ద సిలికాన్ ఓన్లీ. ఆఫ్టర్ దిస్ వీ హ్యావ్ జెర్మేనియం. జెర్మేనియం ఈస్ ఎ ప్యూర్ సెమీ కండక్టర్. ఇది స్వచ్ఛమైన అర్ధవాహకం. దీన్ని జంక్షన్ డయోడ్ల తయారీలో వాడుతున్నాం. PN జంక్షన్ డయోడ్స్ ఆర్ ట్రాన్సిస్టర్స్ ప్రిపరేషన్. PNP, NPN ట్రాన్సిస్టర్ల తయారీలలో, జంక్షన్ డయోడ్ల తయారీలలో మనం ఉపయోగిస్తున్నాం. జర్మేనియం ఈజ్ యూస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. అండ్ అగైన్ వీ హ్యావ్ టిన్.
ఈ టిన్ అనేదాన్ని ఫుడ్ క్యాన్స్ ప్రిపరేషన్లో వాడుతున్నాం. స్టాన్నం మనకి ఇనుప డబ్బాలలో తినుబండారాలు నిల్వ చేస్తారు. నిల్వ చేస్తే తినుబండారాలు ఎప్పుడైనా స్వీట్స్ నెయ్యి లేదా తేమతో ఉంటాయి, వాటర్ లిక్విడ్తో ఉంటాయి. అలాంటప్పుడు కొంత తేమతో లోపటి వైపు ఇలా తుప్పు పట్టే ప్రమాదం ఉంటుంది. ఫర్ అవాయిడింగ్ ఫార్మేషన్ ఆఫ్ ద రస్ట్, సో ఇన్సైడ్ ఆఫ్ ద ఫుడ్ క్యాన్స్ వి పేస్ట్ విత్ ద టిన్ వి కోటెడ్ విత్ ద టిన్. తినుబండారాల లోపలి ఇనుప డబ్బాల లోపలి వైపు ఇక్కడ తుప్పు పట్టకుండా ఉండడానికి తగరమును పూతగా పూస్తాం. అందుకే ఫుడ్ క్యాన్స్ ప్రిపరేషన్లలో ఎవరిని వాడుతున్నారు అంటే టిన్ ఉపయోగిస్తున్నాం అని చెప్తాం. దిస్ టిన్ అండ్ లెడ్ కాంబినేషన్ ఈస్ నోన్ యాజ్ టైప్ మెటల్. మనము దీన్ని టైప్ మెటల్ అంటాం. తగరము మరియు సీసంల కలయిక. ఫ్యూజ్ వైర్ల తయారీలలో దీన్ని మనం ఉపయోగిస్తాం. దిస్ లెడ్ ఓన్లీ మనం ధరించే సింధూరం కానీ కుంకుమలో కానీ ఉండే లోహం. మనం కుంకుమ కానీ సింధూరం కానీ పెట్టుకుంటాం. దాంట్లో ఉండే లోహం ఏది అని అంటే లెడ్. సో ద లెడ్ ఈస్ ఇన్ ద సింధూరం అండ్ ఆల్సో కుంకుమ. హియర్ లెడ్ ఈస్ మోర్ ఇన్ ద స్మెల్టింగ్ యూనిట్స్ అండ్ పెయింట్స్. మనం గోడకు వేసే పెయింట్లలో కానీ మనకు వాసన రావడానికి యాడ్ చేసేటువంటి ఇంగ్రీడియంట్స్లలో కానీ లెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం తినే మ్యాగీ ప్యాకెట్స్లలో చిన్న మసాలా ప్యాకెట్ అని వస్తుంది. దాని లోపల ఉండేది ఏంటిదండి? సీసం. అది విషపూరిత పదార్థం. సో మనం ధరించడము వేరు, మనం నోట్లోకి తీసుకోవడం వేరు. సో దాంట్లో ఉన్న విషపూరిత పదార్థం ఎవరు అంటే లెడ్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 4th group elements, నథింగ్ బట్ కార్బన్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్, సో వీ హ్యావ్ 5th group elements. 5వ గ్రూపు మూలకాలు ఆర్ నైట్రోజన్ ఫ్యామిలీ. సో దే స్టార్ట్ విత్ నైట్రోజన్, hence we are calling as nitrogen family. Are 15th group elements. What are those? Nitrogen, phosphorus, arsenic, antimony, bismuth. Sir, these are known as nitrogen family. ఇక్కడ మనకి ఈ 5వ గ్రూప్ లేదా 15th గ్రూప్ నైట్రోజన్ కుటుంబంలో ఈ 5 మూలకాలని ఎవరెవరు? నైట్రోజన్ ఒకటి, ఫాస్ఫరస్ ఒకటి, ఆర్సెనిక్ ఒకటి, యాంటీమోనీ ఒకటి, బిస్మత్ ఒకటి. సో దీంట్లో మనకు కావాల్సినవి ఒకసారి చూద్దాం. మనకి ప్రోటీన్స్ ఉంటావండి. మనం తీసుకునే వాటిలలో ప్రోటీన్ ఫుడ్ అంటున్నాం కదా, దాంట్లో ఉండేది నైట్రోజన్ ఓన్లీ. ఓకే, దిస్ ఫాస్ఫరస్ ఇన్ ద ఎగ్స్ అండ్ బోన్స్, మ్యారోస్. ఆర్సెనిక్, poisonous element when inject by the snake bite. పాములు కరిచినప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశపెట్టబడే విషములో ఉండే మూలకము ఆర్సెనిక్. ఓకే, యాంటీమోనీ అండ్ బిస్మత్, దీస్ ఆర్ రిమైనింగ్ వన్. సో హియర్ యు సీ నైట్రోజన్. అబౌట్ నౌ we are going to discuss. నైట్రోజన్ గురించి మాట్లాడుకుందాం. నైట్రోజన్ అనేది 78% మనకి అట్మాస్ఫియర్లో ఉంది. మోర్ పర్సంటేజ్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. వాతావరణంలో ఎక్కువగా ఉన్నటువంటి వాయువు ఇది, రైట్. దీంట్లో నుంచి నైట్రోజన్ లిక్విడ్ స్టేట్ అయితే మనకి -196 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుంది. ద్రవ నత్రజని -196 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటుంది. ద లోయెస్ట్ టెంపరేచర్స్ ఆర్ నోన్ యాజ్ క్రయో టెంపరేచర్స్. ఇలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే వాటిని ఏమంటారు? క్రయో ఉష్ణోగ్రతలు అంటారు. ఆ క్రయో ఉష్ణోగ్రతల అధ్యయనాన్ని క్రయోజెనిక్స్ అంటారు. ద స్టడీ ఆఫ్ లోయెస్ట్ టెంపరేచర్స్ ఆర్ నోన్ యాజ్ క్రయోజెనిక్స్. ఇక్కడ ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల దగ్గర స్టెమ్ సెల్స్ ని ప్రిజర్వ్ చేస్తాం. బొడ్డు తాడు అని అంటాం. అమ్మ కడుపులో నుంచి జననం సంభవించే సందర్భంలో అమ్మతోటి మనకు ఉన్న లింక్ ఏదంటే ఒక తాడు, బొడ్డు తాడు ఉంటుంది అమ్మతోటి మనకి లింక్. ఆ ఇంటెన్స్టైన్ తోటి దాన్ని మనం మాయ అని చెప్తాం. మాయ, జరాయువు అని చెప్తారు. సో ఆ సంచి నుంచి కావలసినవి తీసుకుంటూ మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్స్ డెవలప్ చేసుకుంటాం. తల్లి కడుపు నుంచి జననం సంభవించే సందర్భంలో మాత్రమే అలాంటివి తీసి గనక మనం ఇక్కడ -196 డిగ్రీ సెంటీగ్రేడ్కి దాచిపెడితే ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా ఆర్గాన్ లాస్ అయినా కూడా మళ్ళీ తిరిగి మనము ఆ స్టెమ్ సెల్స్ నుంచి మళ్ళీ ఏ ఆర్గాన్ మిస్ అయిందో, లాస్ అయిందో ఆ ఆర్గాన్ మళ్ళీ రీప్రొడ్యూస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద న్యూ టెక్నాలజీ, స్టెమ్ సెల్ థెరపీ అని చెప్తున్నారు ఈ రోజులలో. ఆ స్టెమ్ సెల్ థెరపీ అని అంటే ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ పాసిబుల్. అది ఓన్లీ
బిడ్డ తల్లి కడుపు నుంచి బయటికి వచ్చే సందర్భంలో ఆ మాయ ఉంటుందని, ఆ మాయ ఆ బొడ్డు తాడు మాత్రమే సాధ్యం, అది కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ ఓన్లీ. సో వెన్ ఇమీడియట్లీ వీ హ్యావ్ టు కలెక్ట్ అండ్ ప్రిజర్వ్. మనం ఎంత ఎక్కువ టైం బయట ఉంచితే అంత లాస్ అయిపోతూ ఉంటాయి అందులో ఉన్నటువంటి కణాలు. కాబట్టి అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీ దాన్ని యూజ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ డెవలప్ చేసుకుంటాం. అలాగే బయటికి వచ్చిన తర్వాత కూడా సో మనకి ఏమైనా లాస్ అయినా కూడా ఆర్గాన్స్ అగైన్ వీ రీప్రొడ్యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్టెమ్ సెల్. దీన్నే ఇప్పుడు ట్రెండింగ్ టెక్నాలజీ అనం, స్టెమ్ సెల్ థెరపీ అంటాం. వాట్ నాట్ మన బాడీలో కొన ప్రాణం ఉన్నా చాలు మొత్తం ఆర్గాన్స్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద స్టెమ్ సెల్స్. మూల కణాలు, బొడ్డు తాడు స్టెమ్ సెల్స్, ఇంకా మనకి స్పెమ్స్ ఆఫ్ ద ఆక్సిస్ ఆల్సో. పశువుల వీర్య కణాలను కూడా ఈ టెంపరేచర్ దగ్గర భద్రపరుస్తున్నాం. సో దిస్ ఈస్ అబౌట్ క్రయో బ్యాంక్స్. అవి భద్రపరిచే స్థలాలను క్రయో బ్యాంకులు అంటాం. ద ఫస్ట్ క్రయో బ్యాంక్ ఇన్ ద వరల్డ్ లండన్, ద ఫస్ట్ క్రయో బ్యాంక్ ఇన్ ఇండియా చెన్నై. ఈ క్రయో బ్యాంక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారు అని అంటే ఐశ్వర్య రాయ్ ఉంది. నత్రజని స్థాపనలో తోడ్పడే బ్యాక్టీరియా ఎవరు అని అంటే రైసోబియం. మరి శైవలాలు ఎవరుంటారు, ఆల్గీస్ ఎవరుంటారు, నాస్టాక్ మరియు అనబినా ఉంటాయి. మరి మొక్కలు నత్రజని ఏ రూపంలో స్వీకరిస్తాయి, ద రిసీవింగ్ మ్యానర్స్ నైట్రేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్. మరి తాగే నీటిలో ఈ నైట్రేట్స్ గనక ఎక్కువైనాయి అనుకోండి, ఇఫ్ ద మోర్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రేట్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్ దెన్ మిథేమోగ్లాబినేమియా డిసీజ్ అక్కర్స్. తాగే నీటిలో గనక మనకి నైట్రేట్స్ పరిమాణం కనుక పెరిగితే మిథేమోగ్లాబినేమియా అనే వ్యాధి సంభవిస్తుంది. మిథేమోగ్లాబినేమియా అనే వ్యాధి ఎవరి వల్ల వస్తుంది, డ్రింకింగ్ వాటర్లో కనుక ఎక్సెస్ ఆఫ్ నైట్రేట్స్ ఉంటే మిథేమోగ్లాబినేమియా విల్ అక్కర్ ద డిసీజ్, రైట్. సో ఇక్కడ మనకు దీని తర్వాత ఆఫ్టర్ నైట్రోజన్ యు సీ హియర్ నైట్రస్ ఆక్సైడ్ ఈస్ దేర్ N2O. ఇట్ ఈస్ నోన్ యాజ్ లాఫింగ్ గ్యాస్. లాఫింగ్ గ్యాస్ నవ్వు పుట్టించే వాయువు అని చెప్తాం. ఈ నవ్వు పుట్టించే వాయువు అనేదాన్ని మనం ఆక్సిజన్తో కలిపినప్పుడు డాక్టర్లు, డెంటిస్టులు స్మాల్ ఇన్ ద సర్జరీస్ దే యూజ్ స్మాల్ సర్జరీస్ బై ద డెంటిస్ట్. చిన్న చిన్న సర్జరీలు చేయడానికి డెంటిస్టులు ఈ నైట్రస్ ఆక్సిజన్తో కలిపి వాడుతున్నారు. ఈ నైట్రేట్స్ ఎగ్జిస్టెన్స్ ఎలా తెలుసుకుంటారు అని అడిగితే బ్రౌన్ రింగ్ టెస్ట్ తోటి తెలుసుకుంటారు. బ్రౌన్ వలయము, బ్రౌన్ రింగ్ తోటి తెలుసుకుంటారు నైట్రేట్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలంటే. నైట్రస్ ఆక్సైడ్ అంటే లాఫింగ్ గ్యాస్ అని చెప్పుకున్నాం. అమోనియా అని తీసుకున్నారనుకోండి, మనకి యూరినల్స్లలో పంగెట్ స్మెల్ వస్తుంది అని అంటే రీజన్ ఎవరు, అమోనియా. ఘాటు వాసన రావడానికి కారణం. ఎక్కువగా ఇన్హేల్ చేస్తుంటే, ఎక్కువగా పీల్చినాం అనుకోండి, మన ఐస్కి లివర్కి డ్యామేజ్ అవుతుంది. కళ్ళకు కాలేయానికి నష్టం కలిగించే వాయువు ఎవరు అని అంటే అమోనియా. ఇట్ హ్యాస్ ద ఆల్కలీ నేచర్, క్షార స్వభావం కలిగి ఉంటుంది. ఎవరు, అమోనియా. సో ఈ అమోనియాని హేబర్ మెథడ్లో ప్రిపేర్ చేస్తాం. నైట్రోజన్ ప్లస్ హైడ్రోజన్ దెన్ ఇట్ ప్రొడ్యూస్ అమోనియా. దిస్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ హేబర్. హేబర్ విధానంలో దీన్ని మనం తయారు చేస్తున్నాం అమోనియా గురించి చెప్పుకుంటే. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ నైట్రిక్ యాసిడ్. నత్రిక్ ఆమ్లము అని చెప్తాం, ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రాయల్ వాటర్. దీన్నే మనం రాయల్ వాటర్ అని చెప్పుకుంటాం. ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్. మనకి రేయాన్ తయారీలో ఉపయోగిస్తారు. రేయాన్ ఈస్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ డైపర్స్ ఆఫ్ ద కిడ్స్. చిన్న పిల్లలకు వాడే లంగోటాల తయారీలో ఈ రేయాన్ని వాడతాం. ఆ రేయాన్ని ఎవరితో తయారు చేస్తామంటే నైట్రిక్ యాసిడ్ తోటి తయారు చేసుకుంటాం, రైట్. ఇఫ్ దిస్ నైట్రిక్ యాసిడ్ ఫెల్ ఆన్ అవర్ బాడీ ఆర్ స్కిన్, మన శరీరం మీద పడింది అనుకో నత్రిక్ ఆమ్లం, దెన్ ద స్కిన్ కలర్ ఇమీడియట్లీ కన్వర్ట్ ఇంటూ ఎల్లో. అది పసుపు రంగులోకి మారుతుంది. వై? చర్మము అని అడిగినప్పుడు అది ప్రోటీన్. సో హియర్ ప్రోటీన్స్ కన్వర్ట్ ఇంటూ జాంతో ప్రోటీన్స్. When this nitric acid fell on our body, the proteins immediately convert into xanthoproteins. Hence, the skin color convert into yellow. So, due to the proteins convert into xanthoprotein. If this nitric acid fell on the paper, ఒక white paper మీద పడింది, then also the paper color convert into yellow in color. అది కూడా మళ్ళీ పసుపు రంగులోకి, because
paper having cellulose, that cellulose converting into nitrocellulose, అది సెల్యులోస్ అనేది నైట్రోసెల్యులోస్ కి మారుతుంది కాబట్టి పేపర్ కలర్ కూడా మనకి పసుపు రంగులోకి మారుతుంది. ప్రోటీన్స్ జాంతో ప్రోటీన్స్ గా మారినాయి కాబట్టి అక్కడ పసుపు రంగు, ఇక్కడ సెల్యులోస్ నైట్రోసెల్యులోస్ గా మారింది కాబట్టి ఇక్కడ కూడా పసుపు రంగు. హియర్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దేర్, అక్వారీసియా ద్రవరాజము అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాంబినేషన్, కాన్సన్ట్రేటెడ్ HNO3 అండ్ కాన్సన్ట్రేటెడ్ HCl, గాఢ నత్రిక ఆమ్లము గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలా 1:3 నిష్పత్తిని, ఈ 1:3 నిష్పత్తిని అక్వారీసియా లేదా ద్రవరాజము అని పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ అక్వారీసియా ఓన్లీ గోల్డ్ స్మిత్ మెల్ట్ ద గోల్డ్ అండ్ ప్లాటినం, గోల్డ్ను ప్లాటినంను ఆభరణాలు తయారు చేయడానికన్నా ముందు వాళ్ళకి కావలసిన రీతిలో మరల్చడానికి ఈ ద్రవరాజంలో కరిగిస్తారు. దిస్ రేషియో ఈస్ ఇంపార్టెంట్. గాఢ నత్రిక ఆమ్లము గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అని ఇస్తే 1:3, ఒకవేళ రివర్స్ ఇచ్చింది అనుకోండి, గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లము గాఢ నత్రిక ఆమ్లము అని ఇస్తే 3:1. ద రేషియో ఈస్ ఇంపార్టెంట్, బట్ బోత్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ, నాట్ డైల్యూటెడ్. డైల్యూటెడ్ అంటే వాటర్ కలిపింది అయితే డైల్యూటెడ్ అంటామండి. కాన్సన్ట్రేటెడ్ మీన్స్ గాఢ అన్నప్పుడు అందులో నీళ్లు కలపబడవండి. సో కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సో బోత్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి అక్వారీసియా. ద్రవరాజము అని చెప్పాలంటే గాఢ నత్రిక ఆమ్లము గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లంలా 1:3 నిష్పత్తిని ద్రవరాజం అంటారు. స్వర్ణకారులు బంగారాన్ని కానీ ప్లాటినంను కానీ ఈ ద్రవరాజంలోనే కరిగిస్తారు. ఇది మనకు ఉన్నటువంటి నైట్రోజన్ గురించి. నైట్రేట్స్ టెస్ట్ చేయాలనుకుంటే ఉన్నాయా లేవా అంటే బ్రౌన్ రింగ్ టెస్ట్ కావాలి. సో ఇందులో అమోనియా గురించి మాట్లాడుకున్నాము, అలాగే నైట్రిక్ యాసిడ్ గురించి మాట్లాడుకున్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అక్వారీసియా గురించి మాట్లాడుకున్నాం. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నైట్రోజన్. అండ్ దెన్ వీ హ్యావ్ ద phosphorus. Phosphorus is 1% in our body. Molecular structure is P4, tetra. సో P4 చతుర్ సంయోజక టెట్రావాలెన్స్ P4 గా ఉంటుంది ఇది. సో కోడిగుడ్డులో కానీ ఎగ్స్లో కానీ వెల్లుల్లి గార్లిక్లో కానీ ఇక్కడ బోన్ మ్యారోస్లో కానీ వెనుక మనకి ఎముక మధ్యలో కానీ ఉంటుంది, మధ్య బోన్ మ్యారోలో కానీ ఉంటుంది ఫాస్ఫరస్. అగైన్ ఫాస్ఫరస్ ఆల్సో ఎగ్జిబిట్ అల్లోట్రోపిక్ ఫామ్, అంటే ఈ ఒకటి కంటే ఎక్కువ రూపాలలో ఇది కూడా లభిస్తుంది. ఒకటి వైట్ ఫాస్ఫరస్, రెండవదేమో రెడ్ ఫాస్ఫరస్. తెల్ల ఫాస్ఫరస్ ఒకటి ఉన్నది, ఎర్ర ఫాస్ఫరస్ ఒకటి ఉన్నది. వైట్ ఫాస్ఫరస్ ఈజ్ హై రియాక్టివ్. డ్యూ టు హై రియాక్టివిటీ ఇట్ ఈస్ ప్రిజర్వ్ ఇన్ ద వాటర్. తెల్ల ఫాస్ఫరస్ అనేది అతి చురుకైనది కాబట్టి దీన్ని ఎక్కడ భద్రపరుస్తున్నారు అంటే నీటిలో భద్రపరుస్తున్నారు. ఎవరిని? వైట్ ఫాస్ఫరస్ ఈస్ ప్రిజర్వింగ్ ఇన్ ద water due to its high reactivity. And white phosphorus is used to prepare rat killers, is nothing but zinc phosphide. ఎలుకల మందుల తయారీలో ఉపయోగిస్తారు తెల్ల ఫాస్ఫరస్ ని. ఎలుకల మందు అని అంటే జింక్ ఫాస్ఫైడ్. ఈ జింక్ ఫాస్ఫైడ్ తయారీలో ఎవరిని వాడుతున్నాము అంటే వైట్ ఫాస్ఫరస్ ని వాడుతున్నాం. హియర్ వీ హ్యావ్ రెడ్ ఫాస్ఫరస్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రెడ్ ఫాస్ఫరస్ అనగానే అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మ్యాచ్ స్టిక్ ఇండస్ట్రీ, మ్యాచ్ బాక్స్ ఇండస్ట్రీ. అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమలో వాడతాం. 3 questions are there only on the safety match. Safety match we are saying సురక్షిత అగ్గిపెట్టె. సురక్షిత అగ్గిపుల్ల తలభాగంలో ఉండునది. నెంబర్ 1, tip of the safety matchstick contains number 1, side surface of the safety match box contains number 2, why the safety matchstick burns till the end. ఇక్కడ ఉన్న ఈ సురక్షిత అగ్గిపుల్ల చివరి దాకా మండడానికి కారణం. we have 3 questions from only safety match. See once, first one, tip of the safety match stick. So here సురక్షిత అగ్గిపుల్ల ఏం కలిగి ఉంటుంది? నెంబర్ 1, యాంటీమోనీ ట్రైసల్ఫైడ్ ఉంటుంది. ట్రైసల్ఫైడ్, నాట్ డైసల్ఫైడ్. సురక్షిత అగ్గిపుల్ల తలభాగంలో ఉండున్నది యాంటీమోనీ ట్రైసల్ఫైడ్. నెంబర్ 1. నెంబర్ 2,
when we are sticking on the safety match, so it will look like blast, పేలినట్టు కనిపిస్తుంది. పొటాషియం క్లోరేట్ is required. పొటాషియం క్లోరేట్ under antimony trisulfide in the tip of the safety match. ఓకే. నెంబర్ 2, సైడ్ సర్ఫేస్. అది ఎప్పుడు చూసినా హార్డ్ సర్ఫేస్ గా ఉంటుంది, అంటే టినీ గ్లాస్ పౌడర్ ఉంటుంది, పగిలిన గాజు ముక్కల పొడి. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ షుడ్ బి రెడ్ ఇన్ కలర్. రెడ్ పాస్పరస్, హియర్ వి ఆర్ యూసింగ్ రెడ్ పాస్పరస్ అండ్ టినీ గ్లాస్ పౌడర్ we are using at the side surface of the safety match. And then why this safety match burns till the end? చివరి దాకా ఎందుకు మంటది? Because it dip in the borax or ammonium sulfate solution. Ammonium sulfate solution or in the borax solution. ఆ సురక్షిత అగ్గి పుల్లను బోరాక్స్ ద్రావణంలో కానీ లేదా అమోనియం పాస్పేట్ ద్రావణంలో కానీ ముంచి తీస్తారు, కాబట్టి అది చివరి వరకు మండుతుంది. సో హియర్ వీ హ్యావ్ 3 types of questions. Question number 1, tip of the safety match contains antimony trisulfide and potassium chlorate. Number 1. Number 2, so the side surface of the safety match, tinny glass powder, red phosphorus, and the until the end, till the end why it burns? Because of it dipping in the borax solution or ammonium phosphate solution. Here working employees having one disease, it is known as పాసిజా. ఈ అగ్గిపెట్టెల తయారీ పరిశ్రమల్లో పనిచేయు కార్మికులకి దవడ ఎముకలు క్షీణిస్తాయి. ఇట్ ఈస్ నోన్ యాజ్ పాసిజా. ఎఫెక్టింగ్ ఆర్గన్ ఇస్ జాస్, hence it is calling as పాసిజా. This phosphorus, if we kept in the dark itself, it can make the flames and it can itself burn. It is said to be phosphorescence. మనము పాస్పరస్ను చీకటిలో ఉంచినప్పుడు తనకు తానుగా వెలుతురు ఏర్పరుస్తుంది, దాన్ని పాస్పోరీజెన్స్ అంటారు. శ్మశాన వాటికలు, గ్రీవ్ యాడ్స్లలో ఇన్ ద నైట్ టైం ఎట్ ద టైమ్ ఆఫ్ అమావాస్య అన్నప్పుడు వెలుతురు ఉండదు. ఆ వెలుతురు లేని సందర్భంలో రాత్రి వేళల్లో పాస్పరస్ మానవ శరీరంలో 1% ఉంటుంది అనుకున్నాం కదా. సో కాలిన తర్వాత ఆ యాష్ అనేది గాలితో చర్య జరిపినప్పుడు చీకట్లలో వెలుతురులు వస్తుంటాయి. శ్మశాన వాటికలలో రాత్రి వేళల్లో వెలుతురు ఏర్పడడానికి కారణం ఎవరు? పాస్పరస్. ఇట్ ఈస్ సెడ్ టు బి పాస్పోరీజెన్స్. పాస్పరస్ ను చీకటిలో ఉంచినప్పుడు గాలితో చర్య జరిపి వెలుతురుని ఏర్పరచడాన్ని పాస్పోరిజన్స్ అంటారు. అంతకు మించి గ్రీవాడ్స్ లో శ్మశాన వాటికలో దయ్యాలు భూతాలు ఏమీ ఉండవు. మన బాడీలో ఉన్న పాస్పరస్ 1% మనం కాలి బూడిదైన తర్వాత ఆ బూడిదలో 1% ఒక పాస్పరస్ ఉన్నది, కాబట్టి అది చీకట్లో ఉన్నప్పుడు గాలితో చర్య జరిపి వెలుతురు ఏర్పరుస్తుంది తప్ప ఏవి ఉండవు. దిస్ ఈస్ ద సైన్స్. పాస్పరస్. ఓకే, నైట్రోజన్ పాస్పరస్ కంప్లీటెడ్. ఆర్సెనిక్ మనం ముందే చెప్పుకున్నాం. స్నేక్ బైట్ లో ఉన్న పాయిజన్ లో ఉన్న ఎలిమెంట్ ఎవరు అని అడిగితే ఆర్సెనిక్. పాము కరిచినప్పుడు మానవ శరీరంలోకి ప్రవేశపెట్టబడే విషములో ఉండే మూలకం ఆర్సెనిక్. దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ద నైట్రోజన్ ఫ్యామిలీ. నెక్స్ట్ we have 6th A group elements. 6th A or 16th group are oxygen family. Oxygen kutumbam or chalcogens also we are calling. Chalcogens means so it collecting from the minerals of the mines. గనుల నుండి తవ్వి తీయబడిన ఖనిజాల నుండి లభించేవి అని అర్థం. సో వాట్ ఆర్ దోస్? ఆక్సిజన్, సల్ఫర్, సెలూనియం, టెలూరియం, పొలోనియం. These 5 are there. Newly one more element added in this 6th group elements. It is livermorium. Newly added element in the 6th A group elements 116. The element number is 116. Livermorium. Oxygen, sulfur, selenium, tellurium, polonium, livermorium. Oxygen in the air we know. Sulfur in the onions especially. Selenium, tellurium, polonium, livermorium.
You see, oxygen in the air it is 21.9%. Okay, approximately 22. Right, 20.8% we are saying. And next we have in the sand, ఇసుకలో ఎంత ఉంటుంది? 56%. ఇన్ ద వాటర్, నీళ్ళల్లో ఎంత ఉంటుంది ఆక్సిజన్? 88.8%. నీళ్ళల్లో అయితే 88.8% ఉంది, ఇసుకలో అయితే 56% ఉంది. అలాగే మళ్ళీ మనకి ఇక్కడ 21.9% ఉంది గాలిలో అయితే. సో ఇక్కడ ఎయిర్, యాక్చువల్లీ ఆక్సిజన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్ ద లాటిన్ లాంగ్వేజ్ ఆక్సిజన్ మీన్స్ యాసిడ్. లాటిన్ భాషలో ఆక్సిజన్ అంటే ఆమ్లము అని అర్థం. యాక్చువల్లీ అది ఆమ్ల స్వభావం కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ యాసిడిక్ నేచర్, ఇట్ ఈస్ న్యూట్రల్ ఇన్ ద లిట్మస్ టెస్ట్. మనం లిట్మస్ పరీక్ష చేస్తే అది తటస్థ స్వభావం. అప్పుడు ఫస్ట్ అలా పేరు ఇచ్చారు కాబట్టి అది అలాగే కంటిన్యూ అయిపోతుంది. హూ నేమ్డ్ యాజ్ ఆక్సిజన్? దీన్ని ఆక్సిజన్ ఎవరు పేరు పెట్టారు? లెవోయిజర్ సైంటిస్ట్. లెవోయిజర్ నేమ్డ్ యాజ్ ఆక్సిజన్. హీ ఈస్ నోన్ యాజ్ అ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అని అడిగితే లెవోయిజర్ అని చెప్పుకుంటాం. ఇది ఆక్సిజన్. ఆక్సిజన్ అసలు ఎవరు కనుక్కున్నారు? ప్రిస్ట్లీ. ఫస్ట్ ప్రిస్ట్లీ డిస్కవర్డ్ ఆక్సిజన్. సో విత్ హెచ్జిఓ, మెర్క్యూరిక్ ఆక్సైడ్ తోటి ఈయన ప్రిస్ట్లీ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ కనుక్కున్నాడు. వెన్ సన్ లైట్ ఫెల్ ఆన్ ద మెర్క్యూరిక్ ఆక్సైడ్, సో దెన్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఫ్రమ్ దట్. హీ అబ్జర్వ్డ్ దట్ ఆక్సిజన్ ఈస్ దేర్. సో అక్కడ నుంచి ఆయన ఆక్సిజన్ ఉన్నదని కనుక్కున్నాడు. దాని తర్వాత ల్యాబొరేటరీలో కూడా substances, some of the substances if they burn, then also oxygen released. The substances burnt in the laboratory: potassium permanganate, potassium nitrate, potassium chlorate and hydrogen peroxide also. So if we burn these substances also, from these substances burning also again releasing oxygen only. ఈ వీటిని మనం మండించినప్పుడు కూడా ఆక్సిజన్ వాయువే విడుదలవుతుంది. ఇది ప్రయోగశాలలో ప్రిస్లీ శీల ఇద్దరు కలిసి కనుక్కున్నారు. ఇది ఆక్సిజన్ గురించి. తర్వాత ఆక్సిజన్ ఆల్సో హ్యావింగ్ ఓన్లీ వన్ అల్లోట్రోపిక్ ఫామ్. ఆక్సిజన్ కి కూడా ఒకే ఒక రూపాంతరత ఉండదు, ఒకే ఒక రూపం, అది ఓజోన్. ఏకైక రూపాంతరత ఓజోన్. ఓజోన్ ఈజ్ ఓన్లీ వన్ అల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ ఆక్సిజన్, O3. 117 degrees ఉంటుంది దీనికి బంధకోణం, బాండ్ యాంగిల్. కోణీయ అణువు అంటాం, యాంగులర్ మాలిక్యుల్ అని చెప్తాం. సో దీన్ని ఎక్కడ వాడుతున్నారు? ఓజోన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్, నీటిని శుద్ధి చేసే కేంద్రాలలో వాడతాం. రైట్. 2, కర్పూరము తయారు చేసేటప్పుడు వాడతాం, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ కాంఫోరా. అండ్ ఆల్సో ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్, కృత్రిమ సిల్క్ తయారీలో వాడతాం. అండ్ ఆల్సో యూజింగ్ ఎస్ డిస్ఇన్ఫెక్టెంట్, క్రిమి సంహారిణిగా వాడతాం. These are the applications of ozone. Okay. And next we have after oxygen sulfur is there. Sulfur molecular structure is S8. It is nothing but crown shaped element. కిరీటం ఆకారంలో ఉన్న మూలకం సల్ఫర్. ఇది. సో ఇది ఎక్కడ లభిస్తుంది? ఆనియన్స్ అండ్ హెయిర్ అండ్ లిటిల్ బిట్ ఇన్ ద నెయిల్స్. సో గోర్లు, వెంట్రుకలు, ఉల్లిగడ్డలలో ఎక్కువగా లభిస్తుందని చెప్పుకుంటాం. సో హియర్ వీ హ్యావ్ రోటెన్ ఎగ్ స్మెల్, హైడ్రోజన్ సల్ఫైడ్. కుళ్ళిన కోడిగుడ్ల వాసన కలిగిన వాయువు, హైడ్రోజన్ సల్ఫైడ్, నెంబర్ 1. అండ్ వీఆర్ యూజింగ్ మెర్క్యూరీ సల్ఫైడ్ ఫర్ స్కిన్ డిసీజెస్. చర్మ వ్యాధుల నివారణకు మెర్క్యూరీ సల్ఫైడ్ ని మనం ఉపయోగిస్తున్నాం. This mercury sulfide using in the treatment of skin diseases. Hydrogen sulfide has the rotten egg smell. Here we have sulfuric acid. Sulfuric acid is also known as Isle of Vitriol, king of chemicals, using in the preparation of batteries and also in the preparation of fertilizers and also using in the preparation of detergent soaps and also in the refining of the petroleum. Petroleum శుద్ధి చేయు కేంద్రాలలో వాడతాం. బట్టల సబ్బుల తయారు, డిటర్జెంట్ సోప్ల తయారీలో వాడుతున్నాం. ఓకే. ఇంకా ఎరువుల తయారీలో వాడుతున్నాం, బ్యాటరీల తయారీలో కూడా వాడుతున్నాం. దిస్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో అగైన్ వీ హ్యావ్ H2SO3. దిస్ ఈజ్ నోన్ యాజ్ సల్ఫ్యూరస్ యాసిడ్.
దీన్ని మనం సల్ఫ్యూరస్ ఆమ్లంగా పిలుస్తాం. H2SO4 దిస్ ఈస్ నోన్ యాజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, దీన్ని మనం సల్ఫ్యూరిక్ ఆమ్లంగా పిలుస్తాం. H2SO5 ఇట్ ఈస్ నోన్ యాజ్ కారో యాసిడ్, దీన్ని మనం కారో ఆమ్లంగా పిలుస్తాం. అండ్ నెక్స్ట్ H2S2O7 it is known as oleum. Most important, what is the formula of oleum? H2S2O7 oleum అని పిలుస్తాం. H2S2O8 దీన్ని మనం మార్షల్ ఆమ్లంగా పిలుస్తాం, మార్షల్ యాసిడ్. H2SO3 సల్ఫ్యూరస్ యాసిడ్. H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్. H2SO5 కారో యాసిడ్, కారో ఆమ్లం. H2S2O7 ఓలియం. H2S2O8 దిస్ ఈస్ మార్షల్ యాసిడ్. ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే ఆయిల్ ఆఫ్ విట్రియోల్ అన్నాం కదా, అలాగే ఇంకా కొన్ని విట్రియోల్స్ ఉన్నాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆయిల్ ఆఫ్ విట్రియోల్, ఆయిల్ ఆఫ్ విట్రియోల్. అగైన్ వీ హ్యావ్ కాపర్ సల్ఫేట్, మోస్ట్ ఇంపార్టెంట్. కాపర్ సల్ఫేట్ CuSO4 5H2 ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లూ విట్రియోల్, బ్లూ విట్రియోల్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ నోన్ యాజ్ బ్లూ విట్రియోల్. అండ్ వీ హ్యావ్ ఫెర్రస్ సల్ఫేట్ FeSO4 7H2 ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్రీన్ విట్రియోల్. FeSO4 7H2O గ్రీన్ విట్రియోల్. జింక్ సల్ఫేట్ ZnSO4 7H2O it is known as white vitriol, it is known as white vitriol. Sulfuric acid oil of vitriol, copper sulfate blue vitriol, ferrous sulfate green vitriol, zinc sulfate white vitriol. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. దిస్ ఈస్ అబౌట్ ద సల్ఫర్. ఓకే, ఫ్రమ్ ద 6th group elements successfully completed. And next we have from here 7th A group elements. 7th A or 17th group are halogens, more available from the seawater. Or gen means bond, halos means seawater, so bond from the seawater. సముద్రపు నీటి నుండి ఎక్కువగా లభించేవి అని అర్థం. ఏమేమి ఉన్నాయి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్. These are known as halogens. Halogens are nothing but born from the sea water, లేదంటే ఎక్కువగా సముద్రపు నీటి నుంచి లభించేవి. ఫ్లోరిన్ ఎల్లో ఇన్ కలర్, పసుపు రంగులో. క్లోరిన్ పసుపు పచ్చ, ఎల్లో గ్రీన్. బ్రోమిన్ రెడిష్ బ్రౌన్, ముదురు ఎరుపు. అయోడిన్ ఊదా, వైలెట్ కలర్లలో కనిపిస్తాయి. దీస్ 4. ఒకసారి ఫ్లోరిన్ గురించి మాట్లాడదాం. దిస్ ఫ్లోరిన్ ఈజ్ యూజింగ్ ఇన్ ద టెఫ్లాన్ ప్రిపరేషన్. మనకి నాన్ స్టిక్ కుక్వేర్ తయారీలో ఉపయోగిస్తాం. అంటుకోని వంట పాత్రల తయారీలలో ఈ ఫ్లోరిన్ను వాడతాం. అండ్ అగైన్ ఫ్లోరిన్ ఈజ్ యూజింగ్ ఇన్ ద రాకెట్స్ యాజ్ ఎ ఫ్యూయల్స్, రాకెట్లలో ఇంధనంగా కూడా వాడుతున్నాం. ఇంకా మనకి 1 ppm కంటే ఎక్కువ కనుక తాగే నీటిలో ఫ్లోరిన్ ఉంటే ఫ్లోరోసిస్ అటాక్ అవుతుంది. ఫ్లోరోసిస్ ఎప్పుడు సంభవిస్తుంది? తాగే నీటిలో ఇఫ్ డ్రింకింగ్ వాటర్ మోర్ దెన్ 1 ppm ఉంటే అప్పుడు ఫ్లోరోసిస్ సంభవిస్తుంది. ఫ్లోరోసిస్ సంభవించిన ప్రాంతాలలో ఫ్లోరైడ్ టూత్పేస్ట్లను ఉపయోగిస్తున్నారు. రైట్. హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉంటుంది, HF. ఇట్ ఈస్ యూస్డ్ టు ఎచింగ్ ఆన్ ద గ్లాస్. మనకి గాజు పరికరాల మీద గీతలు గీయడానికి హైడ్రోజన్ ఫ్లోరైడ్ ని ఉపయోగిస్తాం. అండ్ ఫ్లోరిన్ హ్యావ్ ద హై ఎలక్ట్రోనెగటివిటీ, అధిక రుణ విద్యుదాత్మకత కలిగిన మూలకం మనకి ఫ్లోరిన్. దిస్ ఈస్ అబౌట్ ద ఫ్లోరిన్ స్టోరీ. నెక్స్ట్ వీ హ్యావ్ ద క్లోరిన్ స్టోరీ. హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ, మనకి ఎక్కువగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగిన మూలకం క్లోరిన్. క్లోరిన్ ఉపయోగించి నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులను సంహరించే ప్రక్రియను క్లోరినేషన్ అంటారు. క్లోరినేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద కిల్లింగ్ ద బ్యాక్టీరియా ఆర్ కిల్లింగ్ ద జెమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద క్లోరిన్ ఇన్ ద వాటర్. సో నీటిలో సూక్ష్మజీవులను క్లోరిన్ ఉపయోగించి సంహరించే ప్రక్రియను క్లోరినేషన్ అని చెప్తాం. ఈ క్లోరిన్ ఎక్కడెక్కడ వాడుతున్నామంటే, నెంబర్ 1
మనము బ్లీచింగ్ పౌడర్ తయారీలో వాడుతున్నాం. యూజింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. దీన్ని మనం డీకలరైజింగ్ ఏజెంట్గా వాడతాం. విరంజనకారిగా దీన్ని ఉపయోగిస్తున్నాము. విరంజనకారి అని అంటే రంగు పోగొట్టడానికి ఉపయోగిస్తాం. ఎవరిని? బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ అని చెప్తా ఉంటాం. నెక్స్ట్ COCl2. ఇట్ ఈస్ నోన్ యాజ్ పాస్జిన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ పాయిజనస్ గ్యాస్. ఇది విషవాయువు, పాస్జిన్. నెక్స్ట్ CHCl3. chloroform. This chloroform is using as a anesthesia. Generally not for surgeries. మత్తు మందుగా ఉపయోగిస్తాం క్లోరోఫామ్. అండ్ అగైన్ we have DDT. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. డైక్లోరో డైఫినైల్ ట్రైక్లోరో ఈథేన్. పాల్ హెర్మన్ ముల్లర్ అనే శాస్త్రవేత్త దీన్ని కనుక్కున్నాడు. ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాజ్ యూస్ టు కంట్రోల్ ద మలేరియా. ఇంతకు ముందు రోజులలో మలేరియాను నివారించడానికి వాడేటారు. ఇట్ వాజ్ ఐడెంటిఫైడ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో గుర్తించారు. బట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ యూస్. ఇప్పుడు ప్రస్తుతం ఇది మనకి వాడకంలో లేదు. దిస్ ఈస్ అబౌట్ DDT. అండ్ అగైన్ we have trichloronitromethane, CCl3NO2. మనకి ర్యాలీలు జరిగినప్పుడు వాళ్ళ మీద బాష్పవాయువు ప్రయోగిస్తారు. ఆ బాష్పవాయువు క్లోరోపిక్రిన్, ట్రైక్లోరోనైట్రోమిథన్, ఇది CCl3NO2 అని చెప్తాం. ఇది ఒకటి. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన విషవాయువు మస్టర్డ్ గ్యాస్, C4H8Cl2S. This one used in the First World War, the poisonous gas. In the Second World War, identified DDT. First World War used poisonous gas, mustard gas. This ఇంకా చీమల మందు అంటాం, గమాక్సిన్, యాంట్ కిల్స్, C6H6Cl6, బెంజిన్ హెక్సాక్లోరైడ్. ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ యాంట్ కిల్లర్. చీమల మందుగా దీన్ని వాడుతున్నాం. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్లోరిన్. నెంబర్ 1 యూజింగ్ ఇన్ ద బ్లీచింగ్ పౌడర్. నెంబర్ 2 పాస్జిన్. నెంబర్ 3 క్లోరోఫామ్. నెంబర్ 4 DDT. నెంబర్ 5 ట్రైక్లోరోనైట్రోమిథన్ ఆర్ క్లోరోపిక్రిన్. నెంబర్ 6 మస్టర్డ్ గ్యాస్. నెంబర్ 7 బెంజిన్ hexachloride. So these are information about the chlorine. After chlorine we have the bromine. Bromine is red colored liquid at the room temperature. ఎరుపు రంగు ద్రవ స్థితిలో లభించే మూలకం బ్రోమైన్. మనకి బాగా శుద్ధి చేసిన పిండి లేదంటే బ్రెడ్ ప్యాకెట్లలో ఉండే క్యాన్సర్ కారకం పొటాషియం బ్రోమేట్ is there, the cancer agent in the highly polished grains or bread packets. This potassium bromate only. Okay, and next silver bromide we are using to paste the plane mirrors behind of the plane mirrors. సమతల దర్పణాలకు వెనక వైపు పూత పూయడానికి సిల్వర్ బ్రోమైడ్ ని ఉపయోగిస్తాం. అలాగే థర్మాస్ ఫ్లాస్క్ కి కూడా మనం అందులో ఉపయోగించే సమతల దర్పణానికి సిల్వర్ బ్రోమైడ్ ని పూతగా పూస్తాం. This is silver bromide we are using in the thermos flask, and also silver bromide we are using to paste behind of the plane mirrors. This is about the bromine. And next we have iodine. This iodine we are using in the preparation of tincture iodine as antiseptic solution. ఈ iodine ని ఆల్కహాల్ తో కలిపి టింక్చర్ iodine తయారు చేస్తారు. Tincture iodine is the mixture of alcohol major quantity and iodine less quantity. That combination is said to be tincture iodine. And here this tincture iodine is using as antiseptic solution. దీన్ని మనం antiseptic solution గా ఉపయోగిస్తున్నాం. ఎవరిని? tincture iodine. Here most important question is silver iodide.
పూర్వకాలంలో అయితే వర్షాలు పడకపోతే మనకి ఏం చేస్తారు ఇన్ ఎవర్ ఎర్లియర్ డేస్ ఆర్ ఓల్డెన్ డేస్, ఇఫ్ దర్ ఇస్ నో రైన్స్ ఆర్ డ్రాట్స్ హ్యాపెన్, సో దే హ్యావ్ టు యూస్ టు డూ ద యజ్ఞాస్ అండ్ యాగమ్స్. మనకి యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఆ యజ్ఞాలు యాగాలలో ఏం చేస్తారు, మనకి టేకు చెట్లకు సంబంధించినవి పెట్టుకొని గంధపు చెట్లు పెట్టేసుకొని, టేకు చెట్లు గంధపు చెట్లు కలప పెట్టేసుకొని నెయ్యి పోస్తూ ఉంటారు. దానికి మంట పెడితే అక్కడ నుంచి మనకి వచ్చే స్మోక్ ఏంటిదంటే సిల్వర్ అయోడైడ్. వెన్ ఇట్ టచెస్ ద క్లౌడ్స్ దెన్ ద క్లౌడ్స్ విల్ రిలీజ్ ఇట్స్ వాటర్, మీన్స్ ద రెయిన్స్ విల్ బి స్టార్ట్. మనకి పూర్వకాలంలో ఇలా డ్రాట్స్ సంభవించినప్పుడు యజ్ఞాలు యాగాలు చేస్తారు. ఆ యజ్ఞాలు యాగాలలో ఆ గంధపు చెక్కలు కానీ అది మనకు సంబంధించిన కలప పెట్టి దాంట్లో మనం ఎప్పుడైతే నెయ్యి పోస్తామో, నెయ్యి పోసి మండిస్తామో వాటి రసాయన చర్యల వల్ల సిల్వర్ అయోడైడ్ ఉత్పత్తి అవుతుంది. అది ఓల్డెన్ డేస్లో మనకి ఎక్కువగా కౌస్ ఉండేవి, బఫెలోస్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మనకు ఫ్రీక్వెంట్గా దొరికేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సిల్వర్ అయోడైడ్ అంత ఈజీ కాదు. సో అందుకే కెమికల్ని యూజ్ చేస్తూ మన క్లౌడ్ సీడింగ్ చేస్తున్నారు. కృత్రిమంగా వర్షాలు కురిపించడానికి మేఘమదనంలో దీన్ని ఉపయోగిస్తారు. ఫర్ ఆర్టిఫిషియల్ రైనింగ్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ క్లౌడ్ సీడింగ్ ఇట్ ఈస్ సిల్వర్ iodide, AgI, silver iodide we are using in the process of cloud seeding. Next, here this iodine combinations are we are using in the process in the preparation of sedatives, so to reduce the tensions and weakness, బలహీనతను ఆతృతను తగ్గించడానికి ఈ అయోడిన్ కాంబినేషన్ ఉన్న సెడేటివ్స్ ని వాడుతున్నారు. అండ్ అయోడిన్ పెంటాక్సైడ్ టు రిమూవ్ ద రొటెన్ ఐటమ్స్, కుళ్ళిన పదార్థాలు తొలగించాలనుకున్నప్పుడు అయోడిన్ పెంటాక్సైడ్ ని ఉపయోగిస్తున్నారు. దిస్ ఈస్ అబౌట్ ద అయోడిన్. ఇన్ ద లాస్ట్ వి హ్యావ్ అస్టాటిన్. దిస్ అస్టాటిన్ హ్యావ్ లీస్ట్ హాఫ్ లైఫ్ టైం జస్ట్ 8 hours 8 minutes, 8 గంటల 8 నిమిషాలు. మనం బయట పెడితే అస్టాటిన్ 8 గంటలలో సో మనకు అది హాఫ్ మాయమైపోతుంది, డిసప్పియర్. ఇంకొక 8 గంటలు పెట్టిననుకో మొత్తానికే డిసప్పియర్ అయిపోతుంది. అదే కార్బన్ తీసుకున్నాం అనుకోండి 5730 years ఉంటుంది. 5730 సంవత్సరాలు సగమే డికే అయిపోతుంది డిసప్పియర్ అవ్వడానికి. అంటే పూర్తిగా డిసప్పియర్ అవ్వాలంటే సుమారుగా మనకి 11,000 years పడుతుంది అప్రాక్సిమేట్లీ. 11,000 yearsకి కార్బన్ ఆటం అనేది డిసప్పియర్ అయిపోతుంది, అంటే ఒక్కటి. అదే అస్టాటిన్ తీసుకుంటే జస్ట్ 16 hours మనకు మొత్తం డిసప్పియర్ అయిపోతుంది. హాఫ్ లైఫ్ టైం తక్కువగా ఉన్నది ఎవరికి అంటే అస్టాటిన్, అందరికన్నా ఎక్కువ ఉన్నది ఎవరికి అంటే కార్బన్. దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద 7th A group elements, halogens. Next we have 8th A group elements. 8th A are zero group or 18th group are noble gases or inert gases. 8వ గ్రూపు, 0 గ్రూపు, 18వ గ్రూపు ఉత్కృష్ట వాయువులు, జడ వాయువులు అని పిలుస్తాం. ఎవరు ఉన్నారు ఇందులో? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. So these elements are in the 8th A group elements. Helium, neon, argon, krypton, xenon, radon. So see why they are calling as noble gases or inert gases. Due to high ionization energy, adhika అయనీకరణ శక్తి and zero electron affinity, శూన్య ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉండడం వల్ల ఎలక్ట్రాన్లని కోల్పోవు, ఎలక్ట్రాన్లని గ్రహించవు. నైదర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నార్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్యూ టు ద హై అయనైజేషన్ ఎనర్జీ అండ్ జీరో ఎలక్ట్రాన్ ఎఫినిటీ, హెన్స్ దే ఆర్ కాలింగ్ యాజ్ ఇనర్ట్ గ్యాసెస్. వీటిని అధిక అయనికరణ శక్తి, శూన్య ఎలక్ట్రాన్ ఎఫినిటీ వల్ల ఎలక్ట్రాన్లను కోల్పోవడం లేదు, ఎలక్ట్రాన్లను గ్రహించడం లేదు, అందువల్ల జడవాయువులుగా పిలుస్తున్నారు. వీటిని ఎవరు కనుక్కున్నారు? మ్యాక్సిమం కనుక్కున్నది రామ్సే కాబట్టి జడవాయువులు కనుక్కున్నది రామ్సే అని చెప్పుకుంటాం. సో ఇక్కడ హీలియం విషయానికి వస్తే, హీలియం కుడ్ నాట్ డిసాల్వ్ ఇన్ ద బ్లడ్, మానవ శరీరంలోని రక్తంతో అది కలవదు. హెన్స్ యూజింగ్ ఇన్ ద ఆస్తమా ట్రీట్మెంట్. ఆస్తమా ట్రీట్మెంట్లో ఇన్హేలర్స్ వాడతారు, పంపు కొడతారు. ఆ పంపులో హీలియంతో ఆక్సిజన్తో పాటుగా హీలియం ఉంటుంది. అంటే ఆక్సిజన్ బరువైంది కాబట్టి స్లోగా ట్రావెల్ చేస్తుంది. ఆ స్లోగా ట్రావెల్ చేస్తే బ్రీత్ అందడం కష్టమవుతుంది. దాన్ని స్పీడ్గా తీసుకుపోవాలి, ఇది తేలికైంది, ఇది స్పీడ్గా తీసుకుపోతుంది.
పోతుంది కానీ మళ్ళీ అలాగే బయటికి వస్తుంది. సో అందుకోసం మనం ఆస్తమా ట్రీట్మెంట్లో హీలియం ఆక్సిజన్ కాంబినేషన్స్ వాడతాం. అలాగే స్విమ్మర్స్ నీటి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా సో డైవర్స్ కూడా వాళ్ళు ఏం వాడుతున్నారంటే గ్యాస్ సిలిండర్లలో వాళ్ళు తీసుకెళ్లే ఆక్సిజన్ సిలిండర్లో కూడా హీలియం ఆక్సిజన్ కాంబినేషనే ఉంటుంది. హీలియంని మనం విమానం టైర్లలో కూడా ఉపయోగిస్తాం. యూస్ టు ఫిల్ ద టైర్స్ ఆఫ్ ఏరోప్లేన్స్, ఎందుకంటే తేలిక ఉంటుంది కాబట్టి విమానం టైర్లలో కూడా మనం దీన్ని నింపుతాం. సో అట్మాస్ఫియరిక్ బెలూన్స్లో కూడా హీలియంనే నింపుతాం. వాతావరణ శాఖ ఉపయోగించే వాతావరణ శాఖ వాతావరణ అధ్యయనానికి ఉపయోగించే బెలూన్లలో కూడా హీలియంనే ఉపయోగిస్తాం. సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ హీలియం. అండ్ అగైన్ వీ హ్యావ్ ద నియాన్. నియాన్ లుక్ లైక్ రెడ్ ఇన్ కలర్, మజెంటా థిక్ రెడ్ కలర్లో కనిపిస్తుంది, ముదురు ఎరుపు రంగులో. అందువల్ల దాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్లలో కానీ సిగ్నలింగ్ సిస్టమ్స్లో కానీ ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. మనం సైన్ బోర్డ్స్లలో వాడుతుంటాం నియాన్. నెక్స్ట్ ఆర్గాన్. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇనర్ట్ గ్యాస్. ఇది మనకి వాతావరణంలో ఎక్కువగా లభిస్తున్నటువంటి జడవాయువు. దీన్ని మనం విద్యుత్ బల్బులు నింపడానికి వాడుతున్నాం. ఇట్ ఈస్ యూస్ టు ఫిల్ ఇన్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్. ఓకే, అండ్ దిస్ వన్ ఆర్గాన్ ఓన్లీ. నెక్స్ట్ క్రిప్టాన్. దీన్ని మనం హిడెన్ గ్యాస్ అని పిలుస్తాం. హిడెన్ గ్యాస్. ఇట్ ఈస్ యూస్ ఇన్ ద హెడ్ ల్యాంప్స్. మనకి తలకు ధరించే టోపీలకు ఉండే లైట్లలో ఈ క్రిప్టాన్ను వాడుతున్నాం. కెమెరా ఫ్లాష్ లైట్లలో కూడా క్రిప్టాన్ని వాడుతున్నాం. హిడెన్ గ్యాస్ అని చెప్తాం. జినాన్. దీన్ని వింత వాయువు అని అంటాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రేంజ్ గ్యాస్. ఇట్ ఈస్ నోన్ యాజ్ స్ట్రేంజ్ గ్యాస్. వింత వాయువు అని చెప్తాం. ఎవరిని? జినాన్. దో ఇట్ ఈస్ ఇనర్ట్ గ్యాస్ బట్ ఇట్ ఫార్మ్ ద నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్. అది జడవాయువు అయినప్పటికీ కూడా మనకి ఎక్కువ సంఖ్యలో సమ్మేళనాలు ఏర్పరుస్తుంది. జినాన్ డైఫ్లోరైడ్, జినాన్ టెట్రాఫ్లోరైడ్, జినాన్ హెక్సాఫ్లోరైడ్, ఇలా మనకి అధిక సమ్మేళనాలను ఏర్పరుస్తుంది కాబట్టి దీన్ని మనం వింత వాయువుగా చెప్తాం. స్ట్రేంజ్ గ్యాస్ అని చెప్తాం. రెడాన్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నైటోన్. మనకి రోమన్ నేమ్స్ పెట్టిల్, వీటిని నైటోన్ అని చెప్తున్నాము. నైటోన్ ఇట్ ఈస్ యూజింగ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్. క్యాన్సర్ పేషెంట్లకు వాడే ట్రీట్మెంట్లో ఆయింట్మెంట్ల తయారీలలో రెడాన్ని ఉపయోగిస్తున్నాం. సో దీస్ ఆర్ నోన్ యాజ్ 8th గ్రూప్ ఎలిమెంట్స్: హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రెడాన్. అండ్ దెన్ ఫైనల్లీ we are going to complete so with the environmental topics. సో ఫస్ట్ ఒకసారి చట్టాల గురించి చూద్దాం. యాక్ట్స్ 1952, 1972, 1974, 1977, 1978, 1981, 1986, 2000, 2002, 2003, 2010. You see, 1952 జాతీయ అటవీ విధానం, నేషనల్ ఫారెస్ట్ పాలసీ. జాతీయ అటవీ విధానం ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం. 1974 వాటర్ కంట్రోల్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, నీటి కాలుష్య నియంత్రణ చట్టం. 1977 వాటర్ సెస్ చట్టం, వాటర్ సెస్ యాక్ట్. 1978 సోషల్ ఫారెస్ట్ యాక్ట్, సామాజిక అడవుల పెంపక చట్టం, సోషల్ ఫారెస్ట్ యాక్ట్. 1981 ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, వాయు కాలుష్య నియంత్రణ చట్టం. 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం. 2000 సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం. 2002 బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం. 2003 వేస్టేజ్ రీప్రొడక్షన్ యాక్ట్, వ్యర్థ పదార్థాల పునరుత్పత్తి చట్టం. 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్, హరిత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. సో 1952 నేషనల్ ఫారెస్ట్ పాలసీ, జాతీయ అటవీ విధానం. 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. 1974
వాటర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, నీటి కాలుష్య నియంత్రణ చట్టం. 1977 వాటర్ సెస్ యాక్ట్, నీటి సెస్ చట్టం. 1978 సోషల్ ఫారెస్ట్ యాక్ట్, సామాజిక అడవుల పెంపక చట్టం. 1981 ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, వాయు కాలుష్య నియంత్రణ చట్టం. 1986 ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, పర్యావరణ పరిరక్షణ చట్టం. 2000 సౌండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్, ధ్వని కాలుష్య నియంత్రణ చట్టం. 2002 బయోడైవర్సిటీ యాక్ట్, జీవ వైవిధ్య చట్టం. 2003 వ్యర్థాల పునరుత్పత్తి చట్టం, వేస్టేజ్ రీప్రొడక్షన్ యాక్ట్. 2010 నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్కి ప్రజెంట్ ఎవరు చైర్మన్ ఉన్నారు? ఆదర్శ్ కుమార్ గోయల్ ఉన్నాడు. బయోడైవర్సిటీ పదం ఎవరు ప్రతిపాదించారు? డబ్ల్యూజి రోసన్. సో ఇలాంటివి మనకు ఉన్నాయి, ఇవి చూసుకుంటే సరిపోతాయి. అండ్ దెన్ వీ హ్యావ్ ఒక 4 ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ వన్ యాసిడ్ రెయిన్స్ గురించి చూద్దాం. ఆమ్ల వర్షాలు. సో ఆమ్ల వర్షాలు అనే పదం ఎవరు ప్రతిపాదించారు? రాబర్ట్ ఎంజెస్. ఫస్ట్ ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై రాబర్ట్ ఎంజెస్. ఆమ్ల వర్షాలు కురవడానికి కారణం ఎవరు? సల్ఫర్ డైఆక్సైడ్ అండ్ నైట్రోజన్ డైఆక్సైడ్. Sulfur dioxide, nitrogen dioxide. Due to these gases, acid rains are falling. And what is the pH value? Less than 5.6. 5.6 కన్నా తక్కువైనప్పుడు pH విలువ వాటిని మనం ఆమ్ల వర్షాలుగా పరిగణిస్తున్నాం. రాబర్ట్ ఎంజెస్ ప్రతిపాదించాడు. ఆమ్ల వర్షాల వల్ల ఏం జరుగుతుంది? అక్వాటిక్ ఎనిమల్స్ డికేయింగ్, మనకి నీటి జీవులు అంటే జలజీవరాశులు వాటి కోల్పోతున్నాయి, ఉనికిని కోల్పోతున్నాయి, లాసింగ్ దేర్ ఎగ్జిస్టెన్స్. హిస్టారికల్ మోనుమెంట్స్ డే టు డే డికేయింగ్, మనకి అద్భుతమైన చారిత్రాత్మక కట్టడాలు కళావిహీనంగా మారిపోతున్నాయి. అలాగే స్టోన్ లెప్రసీ అంటారు. స్టోన్ లెప్రసీ అని అంటే పాలరాతి మీద ఆమ్ల వర్షాలు పడినప్పుడు మనకి మచ్చలు ఏర్పడతాయి, దాన్ని మనము స్టోన్ లెప్రసీ అని పిలుస్తూ ఉంటాం. భూసారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గిపోతుంది. అండ్ అగైన్ యాసిడ్ రెయిన్స్ వల్ల స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తున్నాయి, అంటే చర్మ వ్యాధులు సంభవిస్తాయి. దిస్ ఈజ్ అబౌట్ ద యాసిడ్ రెయిన్, నెంబర్ 1. Number 2, we have the ozone layer depletion. Ozone layer depletion. ఓజోన్ పొర క్షీణత గురించి. ఈ ఓజోన్ పొర అనేది ఎక్కడ ఉంది? సో ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రాటో లేయర్, స్ట్రాటోస్పియర్. ఈ స్ట్రాటోస్పియర్లో 25 to 50 కిలోమీటర్స్ వరకు మనకి ఇది ఓజోన్ లేయర్ ఉంటుంది. సో ఇట్ ఇస్ లుక్ లైక్ బ్లూ ఇన్ కలర్ బట్ పాయిజనస్ గ్యాస్. ఇది నీలి రంగులో కనిపిస్తుంది కానీ విషవాయువు. ఇట్ ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ ద యూవీ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సన్. సూర్యుడి నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాలను భూమి మీదకి చేరకుండా ఇది అడ్డుకుంటుంది, రైట్. ఇక్కడ మరి దీని మందాన్ని ఎలా కొలుస్తున్నారు? యూజింగ్ డాప్సన్ యూనిట్స్. డాప్సన్ ప్రమాణాలలో ఓజోన్ పొర మందాన్ని కొలుస్తున్నారు. కొలవడానికి ఏ పరికరం వాడుతున్నారు? స్పెక్ట్రోఫోటోమీటర్. సో వీఆర్ యూజింగ్ స్పెక్ట్రోఫోటోమీటర్ అండ్ ఆల్సో LiDAR and spectrophotometer using in the measuring of the ozone layer thickness. ఓజోన్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ఎప్పుడు? September 16. ఎవ్రీ September 16 వీఆర్ సెలబ్రేటింగ్ ఓజోన్ డే. సో దిస్ ఈస్ అబౌట్ ద ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ ఎవరు కనుక్కున్నారు? ఇన్ 1913 చార్లెస్ ఫ్యాబ్రీ అండ్ హెన్రీ బోయిసన్. చార్లెస్ ఫ్యాబ్రీ అండ్ హెన్రీ బోయిసన్ డిస్కవర్డ్ ఓజోన్ లేయర్. మళ్ళీ ఇక్కడ ఓజోన్ లేయర్ అట్లా డికే అవ్వడానికి కారణం ఎవరు అని అడిగితే అక్కడ CFC, క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ హైడ్రోఫ్లోరోకార్బన్స్ అండ్ ఆల్సో SF6. ఓకే, ఇవి క్లోరోఫ్లోరోకార్బన్స్ వల్ల, హైడ్రోఫ్లోరోకార్బన్స్ వల్ల, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ వల్ల మనకి ఓజోన్ లేయర్ అనేది క్షీణించిపోతుంది. లాస్ట్ ఇంకొక 2 అయితే మనకి క్లోజన్ ఏమున్నాయి? ఒకటి గ్లోబల్ వార్మింగ్ అని చెప్తున్నాం. గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడం. భూమి వేడెక్కడానికి కారణమైన వాయువు ఎవరండి? కార్బన్ డైఆక్సైడ్. సో డ్యూ టు ద కార్బన్ డైఆక్సైడ్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్ ఇస్ ఇంక్రీజింగ్ ఇయర్ టు ఇయర్. సో గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కడము కారణం కార్బన్ డైఆక్సైడ్. గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించండి? సో ఇక్కడ వాలెస్ స్మిత్ బ్రోకర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించారు. వాలెస్ స్మిత్ బ్రోకర్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కారణమైన కిరణాలు ఇవి. సో IR రేస్ కాజ్ ఫర్ ద గ్లోబల్ వార్మింగ్. పరారుణ కిరణాలు దీనికి కారణమవుతున్నాయి. నెక్స్ట్ వీ హ్యావ్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం. దీన్ని ఎవరు ప్రతిపాదించిన హరిత గృహ ప్రభావాన్ని అంటే జీన్ బాపిస్ట్ ఫోరియర్. జీన్ బాపిస్ట్ ఫోరియర్. సో
ప్రపోజ్డ్ ద వర్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏం జరుగుతుంది, భూమి మీద వాతావరణం ఉష్ణోగ్రత పెరగడం వల్ల భూమి మీద ఉన్నటువంటి ధ్రువ ప్రాంతాల్లో మంచు తొందరగా కరిగిపోయి ఆ నీళ్ళన్నీ కూడా పోయి జీవనదుల్లో ఉన్న నీరంతా పోయి సముద్రంలో కలుస్తుంది. సో దానివల్ల భూప్రపంచం మీద మనకి తాగడానికి నీరు కరువైపోతుంది. సో భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు బతకడం కూడా కొంచెం కష్టం అయిపోతుంది. దాన్ని మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాం, హరిత గృహ ప్రభావం. దీంట్లో కారణం కూడా ఎవరండి, కార్బన్ డైఆక్సైడ్, chlorofluorocarbons, methane, nitrous oxide, and also ozone. So these 5 gases are cause for the greenhouse effect. ఇందులో గ్రీన్ హౌస్ గ్యాస్ కానిది ఎవరు అని అడుగుతాడు. సో ఈ 5 గుర్తుంటే సరిపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ ఓజోన్. సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ కాజ్ అయ్యే గ్యాస్ ఎవరు అంటే కార్బన్ డైఆక్సైడ్, రేస్ ఎవరు అంటే ఇన్ఫ్రారెడ్ రేస్. సార్, this with our chemistry syllabus successfully completed. Thank you. Wish you all success for your future examination.